ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి, శారీ ప్లీటింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి నేను ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు తప్పులు చేస్తుంటే సారీ అనమాట. సో నేనేం అంత ప్రొఫెషన్ కాదు ఈ ఫీల్డ్లో. జస్ట్ నాకు అడిగిన స్టూడెంట్స్కి ఈ క్లాస్ ఇవ్వాలని చెప్పేసి నేను చేశాను. సో ఏమన్నా తప్పు జరుగుంటే, ఏదైనా మిస్టేక్స్ నేను చెప్పుకుంటే మీరు కామెంట్ రూపంలో చెప్పండి, నేనైతే నేర్చుకుంటా. అలా ఏం కాదు. నమస్తే అందరికి. మీరు ఈ ప్రీ ప్లీటింగ్ క్లాస్ కోసమే నన్ను ఈ యూట్యూబ్ ఛానల్లో చూస్తున్నట్టయితే మీకు ఒక విషయం తెలియాలన్నమాట. సో ఆల్రెడీ నా గురించి తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, సో ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళు. బట్ ఇప్పుడే మీరు ఈ క్లాస్ కోసం జాయిన్ అవుతే ఇప్పుడే ఫాలో అయిపోయి లైక్ చేసి కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఫర్దర్గా ఎవ్రీ ఫ్రైడే ఒక న్యూ క్లాస్ తీసుకొద్దాం అనుకుంటున్నాను అనమాట. సో మీ లైక్స్, మీ మోటివేషన్, మీ షేర్స్ ఎక్కువ అవుతాయి, నాకు కూడా ఒకలా ఉంటుందన్నమాట. నేను కూడా దీంట్లో లైక్ నేను చేసింది చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామందికి యూజ్ అవుతుంది, ఇంకా బెటర్గా నేను చేయాలనే కాన్ఫిడెన్స్ నాకు వస్తుంది, మీకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో మీకు ఎవ్రీ ఫ్రైడే వీడియో కావాలంటే మీకు ఎలాంటి ఒపీనియన్ ఉన్నా ఆ ఒపీనియన్ మీకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది కొన్ని క్వశ్చన్స్తో నాకు మెసేజ్ చేశారు. ఆల్రెడీ చెప్పాను నేను ప్రీ ప్లీటింగ్ క్లాస్ గురించి ఎలాంటి మెసేజ్ చేయొద్దని చెప్పేసి. కొంతమందికి రిప్లై ఇచ్చాను, కొంతమందికి అది కూడా ఇవ్వలేదు. చాలామంది వాట్సాప్ గ్రూప్ గురించి క్వశ్చన్. సో వాట్సాప్ గ్రూప్ అనేది నేను జస్ట్ అదేం గ్రూప్ సపరేట్గా క్రియేట్ చేయలేదు, జస్ట్ వాట్సాప్ ఛానల్ అనమాట. మీకు ఆ ఛానల్ వచ్చేసి మన ఇన్స్టా బయోలో ఉంటుంది అనమాట. లేదంటే ఈ వీడియోకి నేను యాడ్ చేస్తాను, ఒకసారి మీరు చూడండి, కింద మీకైతే లింక్ అనేది ఉంటుంది. అండ్ ప్రొడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా నేను ఇక్కడ ఇస్తాను, నో ప్రాబ్లం. అండ్ మీ దగ్గర ఇవే ప్రొడక్ట్స్ ఉండాలి, ఇవే అలా ఏం లేదు. మీ దగ్గర ప్రొడక్ట్స్ లేకపోయినా మీకు టాలెంట్ ఉంటే మీరు ఈజీగా చేయొచ్చు అనమాట. దీనిలో ప్రతిదీ నేను చెప్తాను, లైక్ మెజర్మెంట్స్తో ఎలా తీసుకోవాలి, మెజర్మెంట్స్ ఎలా లేకుండా ఎలా తీసుకోవాలి అన్నీ కూడా. ఎందుకంటే బయట మనం ఇన్ని పెట్టి నేర్చుకుంటున్నాం కదా, దీనిలో మీరు కరెక్ట్గా ఈ క్లాస్ అయితే వినండి. కొంచెం లెంత్ ఉండొచ్చు, ఎందుకంటే ప్రతిదీ నోట్ చేస్తున్నాం. మీరు బయట క్లాస్ తీసుకున్నా కూడా ఒక 1000, 2000, 5000, 10,000 కూడా చార్జ్ చేస్తున్నారు, మీరు చూస్తుండొచ్చు. సో అలా 10,000 అలా చార్జ్ చేస్తున్నారు కదా, అందులో మీరు ఇక్కడ టైం ఇన్వెస్ట్ చేస్తే చాలు, ఇంకేం అవసరం లేదు మీకు. సో ఈజీగా అయితే మీకు నేర్పిస్తాను, మీరు కూడా ఈజీగా నేర్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే మనం ప్రొడక్ట్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ నేనైనా లింక్స్ ఇస్తాను, ఒకసారి మీరు చూడండి. వాట్సాప్ గ్రూప్ కూడా లింక్ ఎందుకు పెట్టినానంటే ఊరికి మనము వీడియో అప్లోడ్ చేసినప్పుడు త్వరగా రీచ్ అవుతుందని చెప్పి, అంతే. మీరు నార్మల్గా మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అయినా ఓకే అనమాట. అక్కడ నేను షేర్ చేసేది ఓన్లీ మన క్లాస్ లింక్ మాత్రమే, అంతకుమించి ఏమి ఉండదు. మీరు జాయిన్ అయిన స్టూడెంట్స్ కూడా కామెంట్స్ చేయొచ్చు, చెప్తున్నాను. అక్కడ ఇదే షేర్ చేస్తాను, ఇంకేం లేదు. నోట్స్ కూడా ఇందులోనే చెప్తాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎక్కడ కూడా క్లాస్ మిస్ చేయకండి, ఎందుకంటే నేను నోట్స్ కూడా ఇస్తాను ఇందులో. ఓకేనా? ఇప్పుడైతే మనం క్లాస్కి వెళ్దాం. ఫస్ట్ మనం ప్రొడక్ట్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఇప్పుడు ప్రొడక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి తెలుసు ప్రొడక్ట్స్ ఏమేమి ఉంటాయో, బట్ ఒక్కసారి నేను రివైండ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ప్రొడక్ట్స్ కావాలి, ఇవే కావాలనుకుంటే నేను ఇక్కడ లింక్స్ అనేది ఇస్తాను, చూడండి. ఓకేనా? సో ఇవి వచ్చేసి ఫస్ట్ క్లిప్స్. దీంట్లో చిన్న క్లిప్స్ ఉంటాయి, పెద్ద క్లిప్స్ ఉంటాయి, రెండు కలిపి కూడా వస్తాయి అనమాట. మనకి అన్ని క్లిప్స్ అవసరం లేదు, జస్ట్ 2 క్లిప్స్ చాలు అనమాట. ఓకేనా? మీ దగ్గర క్లిప్స్ లేవు, ఓకే, మీరు కొనాలని కూడా లేదు, మీరు జస్ట్ వాచ్ చేయడానికి వచ్చారు వీడియో. నాతో పాటు ప్రాక్టీస్ అయితే చేయండి. నేను ఏదైతే బోర్డు పైన చెప్తానో నోట్స్, అదే మీరు నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే స్క్రీన్ షాట్స్ అనేవి ఎప్పుడో ఒకసారి డిలీట్ చేస్తుంటాం, అంత కాన్సన్ట్రేషన్ ఉండదు. బట్ మీరు నోట్ చేసిన ప్రతి పాయింట్ మీకు గుర్తుంటుంది అనమాట. సో ఇవి క్లిప్స్ లేకపోతే ఒక వెయిట్ అనేది ఉండేలా చూసుకోండి, లైక్ బరువు పెట్టడానికి, అంతే, ఇంకేం అవసరం లేదు. ఇవి వచ్చేసి పిన్స్ అనమాట, నార్మల్గా మనం పిన్ చేసుకోవడానికి, అంతే. ఇవి కూడా అంత యూజ్ అని అయితే నేను చెప్పను, బట్ వచ్చాయి కదా, దేనికన్నా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మెజర్మెంట్ టేప్. ఓకేనా? ఇది నార్మల్గా టైలరింగ్ చేసే వాళ్ళైతే వాళ్ళ దగ్గర ఎలాగైనా ఉంటుంది. సో ఐ వాంట్ టు, నేను నార్మల్గా టైలరింగ్లో చెప్తూ ఉంటాను, మీకు ఎక్కడైతే ఇంచెస్ స్టార్ట్ అవుతున్నాయో ఇక్కడ నుంచే సెంటీమీటర్ స్టార్ట్ అయ్యే టేప్ తీసుకోండి అని చెప్పేసి. సో ఇది ఇప్పుడు మీ దగ్గర ఉంటే ఇంకా బెస్ట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి టేప్ అనమాట, మనకి బాడీకి, స్కిన్కి కానీ ఇలా అటాచ్ చేసి ఫ్యాబ్రిక్ అనేది ఇలా లెగ్గకుండా పేస్ట్ చేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి పిన్స్. సో సేఫ్టీ పిన్సే,
ఇదేంటంటే మీరు ఇది పెట్టుకోండి, ఇంకా చిన్న పిన్స్ ఉంటే అవి కూడా తీసి పెట్టుకోండి. ఇదేంటంటే దీనికి పల్స్ వస్తాయి, సో పూసలు వస్తాయి అన్నమాట. ఈ పూసలు లేకపోయినా మీ దగ్గర సేఫ్టీ పిన్స్ ఉంటే పల్స్ ఉంటాయి కదా, పూసలు బయట దొరుకుతాయి 10 రూపీస్కి ఒక ప్యాకెట్, ఇలా పల్స్ సపరేట్గా దొరుకుతాయి. మీకున్న సేఫ్టీ పిన్స్కి ఆ పల్స్ అటాచ్ చేయండి, ప్రతి పిన్కి ఆ పల్స్ యాడ్ చేయండి, ఓకేనా, ఇది లేకపోతే. అండ్ ఇది వచ్చేసి ఐరన్ మ్యాట్. సో ఈ మ్యాట్ అనేది మనం ఐరన్ చేసేటప్పుడు మన శారీకి ఎలాంటి డిస్టర్బెన్స్, డ్యామేజ్ కాకుండా ఉండడానికి అనమాట. అండ్ మనం మంచిగా ఐరన్ చేసి పెట్టింది కవర్లో పెట్టాలి కదా, దానికోసం కవర్స్ కూడా వచ్చాయి. సో ఇలా ఒక ప్యాక్ ఉంటే మనకు అర్థమవుతుంది మన దగ్గర ఉన్న కవర్ సైజ్ ఏంటి, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి మనకి లైక్ పఫ్ ప్లీట్స్ ఉంటాయి కదా, పఫీ ప్లీట్స్. సో అవి చేయడానికి నేను ఇది మీషోలో తీసుకున్నా, స్పెషల్గా ఈ క్లాస్ కోసమే తీసుకున్నా, లేకపోతే లేదనమాట, నార్మల్గా ఐరన్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి పఫీ ప్లీట్స్ కోసం. ఇవి రెండు నాకు కాంబో ఆఫర్లు వచ్చాయి, ఇవి రెండు కూడా. ఈ లింక్ కూడా ఇస్తాం, మీరు చూడండి. సో ఇది కూడా సేమ్ మన ఫ్రంట్ ప్లీట్స్ ఉంటాయి కదా, అవి ఐరన్ చేయడానికి యూజ్ అవుతాయి అన్నమాట. అండ్ దీనికోసం మీరు నోట్ చేసుకోవడానికి ఒక పెన్ను, బుక్ అనేది పక్కా పెట్టుకోండి, ఓకేనా. బుక్ అయితే పక్కని మరీ చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి. ఒక శారీ తీసుకోండి. సో శారీ వచ్చేసి సిల్క్ శారీస్, డైలీ వేర్ శారీస్ అలాంటివి కాకుండా మీరు మడతేస్తే అలాగా ఉండే శారీస్ తీసుకోండి, ఓకేనా. ఎందుకంటే మనం ఫస్ట్ టైం చేసినప్పుడే చెదిరిపోయింది అనుకోండి, దాని మీద ఇంట్రెస్ట్ రాదు, ఓకే. ఇవైతే మనకు కావాల్సినవి. శారీ ప్లీటింగ్ క్లాస్లో ఫస్ట్ మనం మెజర్మెంట్స్ గురించి తెలుసుకుందాం అనమాట. సో మెజర్మెంట్స్ కోసం మనకు కావాల్సింది పెన్ను, బుక్, ఒక మెజర్మెంట్ టేప్ అనమాట, ఓకే. ఇవన్నీ మీ దగ్గర పెట్టుకోండి. అండ్ ఇక్కడ నేను శారీ ప్లీటింగ్ క్లాస్లో ఫస్ట్ మనం ఇచ్చేది కొంగు. సో కొంగు మెజర్మెంట్స్ మనం తీసుకోవాలి. కొంగు అంటే ఇక్కడ వేసుకునేది. అండ్ మీకు ఇక్కడ ఉన్న ఏదైతే బోర్డు ఉందో ఇక్కడ ఉన్నది మీకు కనబడట్లేదు, సరిగా అబ్జర్వ్ అవ్వట్లేదు నోట్స్ చేసుకోవడానికి అనుకుంటే, నేను ఎండింగ్లో ఎలాగైనా నోట్స్ స్క్రీన్ షాట్స్ అనేవి సెండ్ చేస్తాను, ఓకే. అందులో చూసి మీరు నోట్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి విత్ టేప్, దాని తర్వాత వితౌట్ టేప్. సో విత్ టేప్తో చూద్దాం. సో 5.4 ఫీట్ హైట్ ఉన్న, 5.8 అబోవ్ హైట్ ఉన్న, ఓకే, ఇక్కడ 8 అని రాశాను, ఓకే. 5.4 నుంచి 5.8 వరకు ఉన్న 45 ఇంచెస్ లెంత్ అనేది మనం తీసుకోవాలి. సో కొంగు అంటే ఇప్పుడు మనం ఇక్కడ సైడ్ వేసుకునేది కొంగు వస్తుంది అనమాట. ఈ కొంగు లెంత్ అనేది ఎలా ఉండాలి, సో మనం టేప్ అనేది స్టార్టింగ్ నుంచి తీసుకోండి. సో ఇప్పుడే మీరు టేప్ యూజ్ చేసేటట్టయితే చెప్తున్నాను, ఇక్కడ నుంచి మనకి ఇంచెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఈ ఇంచెస్ని డిపెండ్ చేసుకొని మనం అన్ని మెజర్మెంట్స్ తీసుకుంటాం. మాకు టేప్తో రాదండి అంటే ఇప్పటి నుంచి నేర్చుకోండి, ఓకేనా, ఇప్పటి నుంచి నేర్చుకోండి. సో ఇవన్నీ ఇంచెస్ అనమాట. ఈ మిడిల్లో ఉన్నది 1/2 ఇంచ్ అనమాట, ఓకే. 1/2 ఇంచ్లా కన్సిడర్ చేస్తాం. సో కొంగు మీరు ఎక్కడ దాకా అయితే కొంగు కావాలో అక్కడ నుంచి మీరు టేప్ అనేది పెట్టుకోండి. కరెక్ట్ మీరు మొక్కల దాకా పెట్టుకుంటే సరిపోతాం, మొక్కలకి కొంచెం కిందికి. సో స్ట్రైట్గా నిలబడి మీ మొక్కల కిందికి అనేది చూసుకోండి. సో 45 ఇంచెస్ సరిపోతుంది అనమాట. ఇప్పుడు నేను వేసుకుంది కూడా అంతే ఉంది. సో 45 ఇంచెస్ అనేది మనకి హైట్ వస్తుంది. ఆ తర్వాత 5.3 to 5 ఇంచెస్ 5 ఫీట్స్ ఉంటాయి హైట్ అనేది, ఓకే. వాళ్ళకి 43 ఇంచెస్. సో మనం ఇంచెస్ని డబల్ లైన్స్ లాగా చూపిస్తాం అనమాట. సో ఇక్కడ డబల్ లైన్స్ పెడుతున్నా అంటే అవి ఇంచెస్ అని అర్థం. సో 43 ఇంచెస్ అనమాట వాళ్ళకి కొంగు హైట్ తీసుకునేది. బిలో 5 ఫీట్స్ ఉంటాయి, 5 ఫీట్స్ కన్నా తక్కువ ఉంటాయి. అంటే మీ దగ్గర ఇదెందుకు చెప్తున్నారు, మాకు నార్మల్గా మెజర్మెంట్స్ లేకుండా చెప్తే అర్థమవుతుంది. అంటే సపోజ్ మీరు బిజినెసే చేయాలనుకుంటున్నారు, మీ క్లయింట్స్ వేరే దగ్గర ఉన్నారు, అప్పుడు ఎలా చేస్తారు, వాళ్ళ దగ్గర మెజర్మెంట్స్ ఇచ్చే అంత టైం లేదు, టేప్ లేదు, అలా కూడా అవుతాయి కొన్ని సిచ్యువేషన్స్. అప్పుడు ఏం చేయాలని చెప్పేసి ఇదంతా. సో బిలో 5 ఫీట్స్ ఉంటే 42 ఇంచెస్. ఫర్ స్మాల్ కిడ్స్ 35, నాట్ లెస్ దెన్ దట్. సో మనము కిడ్స్ ఉంటే వాళ్ళకి 35 ఇంచెస్ హైట్ అనేది తీసుకోవాలి కొంగు అనేది. సో మీకు ఇది తెలుగులో కన్వర్ట్ చేసుకోండి. ఒకరు ఇంగ్లీష్లో రాసి గూగుల్ చేశారనుకోండి, అది తెలుగులో కన్వర్ట్ చేసి చూస్తారనమాట. సో తెలుగులో నోట్స్ కావాలంటే చెప్తున్నా, మళ్ళీ నాకు తెలుగులో నోట్స్ కావాలని చెప్పేసి కామెంట్స్, మెసేజ్లు, వాట్సాప్లో మెసేజ్లు, సారీ అలాంటివి చేయొద్దు. మీరే కొన్ని మనమే చేసుకోవాలి కదా, సో అలా మీరే చేసుకోండి వితౌట్ టేప్. సో వితౌట్ టేప్ ఇదైతే మీకు అర్థమైంది కదా, కొంగు అనేది ఎన్ని ఇంచెస్లో తీసుకోవాలంతే. వితౌట్ టేప్ ఏంటంటే, సో మనకి ఎల్బో ఉంటుంది కదా ఇక్కడ దాకా, ఓకే. ఇది వచ్చేసి సపోజ్ ఒక 3 అంటాము అలా. సో 3
అండ్ హాఫ్, ఇది ఆఫ్ అనమాట. ఇందాక మిడిల్ లైన్ చూపించాను కదా, అలా ఆఫ్. 3.5 అంటే మనం ఇంచెస్లా కాదు, ఇది ఎల్బోస్ అని చెప్పాను. సో ఇది వచ్చేసి 1 ఎల్బో. సో అలాగే 2 ఎల్బో, 3 ఎల్బో. మీరు శారీ తీసుకొని దాన్ని ఎల్బో లాగా కన్వర్ట్ చేసుకోవాలి 3 times. దాన్ని మళ్ళీ హాఫ్ ఎల్బో లాగా మళ్ళీ ఒకటి తీసుకోవాలి. 3.5 అది ఎందుకు? 5.4 feet ఉన్న వాళ్ళకి. సెకండ్ వచ్చేసి 5.3 నుంచి 5 feet ఉన్న వాళ్ళకి 3 elbows రావాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. అండ్ దాని తర్వాత 5 feet ఉంటే, బిలో 5 feet ఉంటే 2.5 అనమాట. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైందా? అండ్ ఒకవేళ మీకు స్మాల్ ఫిట్స్ అంటే 1.5, ఇంకా 1.5. సో ఇలా అయితే మనకి కొంగు మెజర్మెంట్స్ ఉంటాయి. ఎల్బోస్ అంటే ఇవి వస్తాయి మనకి, ఓకే, కొంగు దగ్గర. సో అలా వితౌట్ టేప్తో అయితే మనం చూసుకోవచ్చు అనమాట. ఇలా 5.4 feet ఎంత, 5.3 feet ఎంత, మనం డైరెక్ట్గా కొంగు చూసి తీసుకోవాలని చెప్పాను కదా. మొక్కల వరకు తీసుకుంటే సరిపోతుంది. మొక్కలకి ఒక 2 inches కిందికి సరిపోతుంది అనమాట. మీకు కరెక్ట్ లెంత్ అనేది వస్తుంది. సో ఇది వచ్చేసి మరి కొంగు. నెక్స్ట్ మెజర్మెంట్స్ చూద్దాం. వచ్చేసి సెకండ్ మెజర్మెంట్స్ అనమాట. సెకండ్ మెజర్మెంట్స్ వచ్చేసి చుట్టుకొలత. సో మనం ఇక్కడ నుంచి ఈ షోల్డర్ పాయింట్ నుంచి ఇక్కడ వరకు చుట్టుకొలత ఎంత కావాలి, ఓకే. నార్మల్గా మనం మెజర్మెంట్ టేప్తో అయితే ఫ్రమ్ షోల్డర్ పిన్ టు మిడిల్ ఆఫ్ ద రైట్ లెగ్ టై. సో షోల్డర్ టు రైట్ టై చుట్టుకొలత అంటే మనం ఇక్కడ ఏదైతే టేప్ ఉందో ఇలా బ్యాక్ సైడ్ పెట్టేసి ఇక్కడ షోల్డర్ దగ్గర ఒకటి, ఇక్కడ రైట్ లెగ్ టై అంటే మనకి తొడ దగ్గర మిడిల్లో అనమాట. సో ఇక్కడ ఎంత వచ్చింది నాకు? 53 వస్తుంది. సో మీకు ఎంత వస్తే అంత తీసుకోండి. ఇది వచ్చేసి 53 వచ్చింది నాకు. సో వితౌట్ టేప్ అనేది ఇప్పుడు చూద్దాం. సో మీరు డ్రెస్ తీసుకోండి. మీ ఇంట్లో మీరు వేసుకునే డ్రెస్ ఉంటుంది కదా, ఏదైనా రెడీమేడ్ డ్రెస్ మీరు తీసుకొని ఉంటారు. సో దాంట్లో XSా, ఎస్ఆ, ఎంఆ, XLా, XXL, XXL అది చూసుకొని ఇందులో ఏదైతే ఉందో మీరు M వరకు వచ్చింది అనుకోండి, 2 elbows తీసుకోండి. 2 elbows అండ్ హాఫ్. సో ఒక ఎల్బో, సెకండ్ ఎల్బో, మళ్ళీ హాఫ్. సో అలా తీసుకోండి. అండ్ XL, L, XXL అయితే 3 elbows అండ్ హాఫ్. అండ్ XXL అయితే 4 elbows తీసుకోవాలి చుట్టుకొలత కోసం. సో మీ ఎల్బో ఎంత అవుతుందో అంత తీసుకొని సరిపోతుంది అనమాట, ఓకే. సో అది వచ్చేసి వితౌట్ టేప్. విత్ టేప్ ఆల్రెడీ నేను చూపించాను కదా, అలా తీసుకోండి. థర్డ్ మెజర్మెంట్ వచ్చేసి మీ నడుము చుట్టుకొలత అనమాట. నడుము ఎంత వస్తుంది అనమాట. ఫస్ట్ నడుము చుడతాం కదా, అది ఎంత వస్తుంది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. సో హిప్ మెజర్మెంట్స్ ప్లస్ 5 inches యాడ్ చేయాలి. సో హిప్ మెజర్మెంట్స్ 5 inches అంటే నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ నా హిప్ సైజ్ 40 అనుకోండి ఎగ్జాంపుల్గా, ప్లస్ దానికి 5 inches యాడ్ చేస్తే ఎంత? 45. సేమ్ 8 ఉంది. సో 38కి 5 inches యాడ్ చేయాలి. సో 1, 2, 3, 4, 5 inches 43 inches వస్తుంది, ఓకే. మీ నడుము సైజుకి కూడా అలాగే యాడ్ చేయండి. ఒకవేళ మీ దగ్గర లేదు అనుకోండి, ఎలా తీసుకోవాలంటే XS, S, Mకి అయితే 1 meter తీసుకోండి. ఫ్యాబ్రిక్ 1 meter అంటే ఎంత మేడం అని కూడా అడుగుతారు. సో మీరు ఇక్కడ ఇంచు టేప్ ఉంది కదా, ఇక్కడ సెంటీమీటర్స్, ఇక్కడ 100 centimetersకి 1 meter అనమాట. ఇక్కడ 100 ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 100 centimeter. లేదు మేము ఇక్కడ చూసుకోవడం ప్రాబ్లం అవుతుందంటే ఇక్కడ తీయండి, మీకు 19.5 వస్తుంది. సో ఇక్కడికి 1 meter అనమాట. సో అలా తీసుకోండి. 1 meter వచ్చేసి స్మాల్ సైజ్ నుంచి M సైజ్ వరకు. అదే L, XL, XXL అయితే 1 meter 2 జానస్. మీకు ఏదైతే ఇది ఉందో 1 meter తీసుకున్నాక మీకు జాన తెలుసు కదా, ఇలా జానస్ చూసుకుంటాం. సో జానస్ లాగా చూసుకోండి. సో 2 జానస్ అనేది తీసుకోండి. అలాగే XXL అయితే 1 meter ప్లస్ 3 జానస్. సో మీరు ఇలా పట్టి చూసుకోవాలి, ఇంకా తప్పదు. సో ఇలా జానస్ అనేవి తీసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి మనకి థర్డ్ మెజర్మెంట్స్. సో నెక్స్ట్ మెజర్మెంట్ చూద్దాం. ఒకవేళ నా రైటింగ్ అర్థం కాకపోయినా ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. అండ్ ఇంకొకటి వచ్చేసి మీరు ఎవరైనా తెలుగులో నోట్ చేస్తే ఇది, ఓకే, ఆఫ్టర్ క్లాస్ అయిపోయాక కూడా నోట్ చేస్తే నాకు ప్లీజ్ షేర్ చేయండి. మిగతా వాళ్ళకి యూజ్ అయ్యేలా నేను స్టోరీ ఏదైనా పెడితే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. సో అందుకని చెప్పేసి మీరు నాకు ఒకవేళ మీరు రాస్తే కనుక నాకు పక్కా షేర్ చేయండి అవి వాట్సాప్లో, ఓకేనా. నెక్స్ట్ మెజర్మెంట్స్ వచ్చేసి లెంత్ ఫర్ ఫస్ట్ పళ్ళు ప్లీట్స్. సో ఫస్ట్ పళ్ళు ప్లీట్ అంటే మనం ఏదైతే పళ్ళు వేస్తామో, ఈ కొంగు వేస్తామో, సో దీంట్లో ఫస్ట్ ప్లీట్ ఏదైతే ఉందో ఆ లెంత్ ఎంత తీసుకోవాలి, ఓకేనా. ఆ లెంత్ ఎంత తీసుకోవాలి అనేది అకార్డింగ్ టు యువర్ క్లయింట్స్ టాప్ సైజ్. సో మీకు టాప్ సైజ్ అనేది పక్కా తెలిసి ఉండాలి మీ క్లయింట్స్. XS, S, M అయితే 3 inches తీసుకోవాలి. లేకపోతే ఆల్రెడీ మీ క్లయింట్ రిక్వైర్ చేస్తే ఎన్ని ఇంచెస్ కావాలంటే దాని ప్రకారం కూడా తీసుకోవచ్చు. సో 3 inches తీసుకోండి. L, XL, XXL అయితే 4 inches తీసుకోండి.
XXL అయితే 5 to 6 inches. సో వాళ్ళ హెవీ సైజ్ ఉంటుంది కాబట్టి చిన్న పళ్ళు వేసారనుకోండి, ఇక సైడ్ మొత్తం ఓపెన్ కనిపిస్తుంది. సో ఈ పళ్ళు అనేది ఎక్కువ పెట్టారనుకోండి, ఇది కవర్ అయిపోతుంది. సో ప్లీట్స్ కూడా కొంచెం తక్కువ వస్తాయి అనమాట వాళ్ళకి. కానీ ఫస్ట్ పళ్ళు పార్ట్ అనేది ఎక్కువ తీసుకోవాలి. సో నార్మల్గా ఈ సైజెస్ బట్టి అయితే మీరు తీసుకోవచ్చు. నార్మల్గా హెవీ సైజ్ ఉన్న వాళ్ళకి తక్కువ తీసుకున్నారనుకోండి అంత బాగుండదు. కొంతమంది ఉంటారు, సో ఏజ్డ్ వాళ్ళు కూడా ఇస్తారు అండ్ పెద్ద బార్డర్ ఉన్న వాళ్ళు కూడా ఇస్తారు. సో ఆ బార్డర్స్ని డిపెండ్ అయ్యి కూడా మనం ఐరన్ చేయాలి. సో బార్డర్ ఎక్కువ ఉందనుకో, కొంతమంది బార్డర్ ఎక్కువ కావాలి మనకు ఫస్ట్ పళ్ళుకి. సో ఫస్ట్ పళ్ళు అనే ఇంచ్ అనేది ఎక్కువ పెట్టాలి, మిగతా పళ్ళుస్ అనేవి తక్కువ పెట్టాలన్నమాట. సో ఇది అనేది పళ్ళు ప్లీట్స్ గురించి. చెస్ట్ ప్లీట్స్ ఐరనింగ్ అనమాట. సో షోల్డర్ నుంచి మనము ఎంత తీసుకోవాలి, ప్లీట్స్ లెంత్ ఎంత తీసుకోవాలి, ప్లీట్స్ గ్యాప్ ఎంత తీసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి ప్లీట్స్ గ్యాప్ తీసుకున్నాం. ఇక్కడ ఏదైతే పళ్ళు ఉందో ఇక్కడ ఫ్రంట్ సైడ్ వచ్చే పళ్ళు గ్యాప్ ఎంత తీసుకోవాలి. సో ఇక్కడ ఒక పళ్ళు నుంచి ఒక పళ్ళుకి ఎంత గ్యాప్ తీసుకోవాలన్నమాట. సో ఫస్ట్ ఎక్స్ నుంచి ఎం వరకు అయితే 1 ఇంచ్ గ్యాప్ తీసుకోవాలి, ఇలా 1 ఇంచ్. ఎల్ నుంచి XL అయితే 2 inches, XXL అయితే 3 inches, XXL అయితే 4 inches. సో ఇలా 4 inches గ్యాప్లో ఇంత గ్యాప్లో ఒక్కొక్క పళ్ళు ప్లీట్ అనేది రావాలి. సో మన XL పెరిగిన కొద్దీ గ్యాప్ అనేది పెరుగుతుంది, ఎలా అయితే మన పళ్ళు ఎంత పెరుగుతుందో. అండ్ స్ప్రెడ్ టిల్ 1 elbow, అంటే మనం ఏదైతే ఉందో ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 1 elbow కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం శారీ ఐరన్ చేసేటప్పుడు చూసుకోవాలి. ఇక్కడ వరకు ఏదైతే వచ్చిందో ఇక్కడ వరకు మనం ఐరన్ ప్లీట్స్ అనేది అడ్జస్ట్ చేయాలి. సో కరెక్ట్ మన ఎల్బో సైజ్ వచ్చేస్తుంది. ఓకే, ఇలా స్ప్రెడ్ చేసేయాలి. బ్యాక్ సైడ్ మనకు అవసరం లేదు, ఫ్రంట్ సైడ్ పళ్ళుస్ మాత్రమే మనం అడ్జస్ట్ చేయాలి. కాబట్టి 1 elbow లెంత్, విడ్త్ వచ్చేసి మన సైజుని బట్టి 1 inch, 2 inch, 3 inches అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది వచ్చేసి ఐరనింగ్ పార్ట్ గురించి. ఓకే, ఫర్ ఫ్లఫీ ప్లీట్స్ ఎలా అంటే మనకి ప్లీట్స్ అనేవి ఇలా లెగిసినట్టు ఉంటుంది కదా, దాన్ని ఫోల్డింగ్ కూడా చేయదు, జస్ట్ ఐరన్ చేసి పెడుతున్నాను. దాని గురించి ఏం తెలుసుకోవాలంటే మనం ఏదైతే ఫాల్ పార్ట్ కింది సైడ్ ఉంటుందో కుచ్చులో, అవి వచ్చేసి 1/2 to 2 inches గ్యాప్లో తీసుకోవాలి. ఒక్కొక్క ప్లీట్స్ గ్యాప్ కింది సైడ్, పై సైడ్ కాదు. ఇందాక ఇక్కడైతే నేను 1 inch ఎలా చెప్పాను, సేమ్ కింది సైడ్ కూడా అలా 1.2 to 2 inches గ్యాప్లో అయితే తీసుకోవాలన్నమాట. సో అది వచ్చేసి పఫీ ప్లీట్స్ గురించి. సో ఇదంతా నోట్స్ అనమాట. ఇక్కడ వరకు అయితే మీరు అన్ని నోట్ చేసి పెట్టుకోండి. ఇంకా మీరు ఇక్కడ యూజ్ చేయాల్సింది స్టీమ్ ఐరన్ అనమాట. సో మీ దగ్గర నార్మల్ ఐరన్ ఉన్న ఓకే ప్రాక్టీస్ కోసం. సో మీకు స్టీమ్ ఐరన్ అనేది మీకు అమెజాన్లో కూడా దొరుకుతుంది, 1600 కలా అనమాట. నార్మల్గా మీరు ప్రీ ప్లీటింగ్ చేసే ఐరన్ వాళ్ళ దగ్గర ఉంటుంది కదా ఒకటి, నార్మల్ కప్లా ఉంటుంది, దాంట్లో వాటర్ అనేది పోస్తారు. సో అలాంటి ఐరన్ తీసుకోవచ్చు అనమాట. అండ్ మీకు టేబుల్ అంటే నేనైతే ఎలాంటి సపరేట్ టేబుల్ యూజ్ చేయట్లేదు. నా దగ్గర ప్రీవియస్ పాత మిషన్స్ ఉండే అనమాట, చిన్న మిషన్. ఆ టేబుల్ నా దగ్గర ఇంకా అలాగే ఉంది, మిషన్ కూడా. బట్ మిషన్ యూజ్ చేయట్లే అని చెప్పేసి ఆ టేబుల్ ఏదైతే ఉందో మిడిల్లో వచ్చేసి మనకి రాసుకునే ప్యాడ్ ఉంటుంది కదా, ఆ ప్యాడ్ని అడ్జస్ట్ చేశాను అనమాట. మిడిల్లో అడ్జస్ట్ చేసి దానిపైన ఒక దల్సరి బట్ట వేసేసి దానిపైన మనము ఏదైతే కనిపించాలనుకుంటున్నామో ఐరన్ చేయడానికి ఆ క్లాత్ అనేది వేసి అడ్జస్ట్ చేశాను. సో మీ దగ్గర ఆల్రెడీ మిషన్ ఉంటే మీరు ఒక్క రోజు కోసం అది యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి శారీ డ్రాపింగ్ అనేది చేద్దాం. సో దానికి ముందు ఇప్పుడు నేను వేసుకునే ఏదైతే టాప్ ఉందో ఇది ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో ఉందన్నమాట. ఫ్రీ టైలరింగ్ క్లాస్ అని చెప్పాను కదా, దాంట్లో స్టిచ్ చేసిన డ్రెస్ అనమాట ఇది. ఓకేనా, సో ఇప్పుడు శారీ డ్రాపింగ్ క్లాస్లోకి వెళ్ళిపోదాం మనము. సో నేను నార్మల్ పిన్స్ కూడా తీసి పెట్టాను అనమాట దీనికోసం. అండ్ ఇది వచ్చేసి శారీ నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, నార్మల్గా శారీ తీసుకోండి మీరు ఫోల్డ్ చేసి ఉండేటట్టు. ఫస్ట్ మీరు హెవీ శారీ తీసుకున్నారు లేకపోతే జారిపోయే శారీ తీసుకున్నారు అనుకోండి, ప్రాబ్లం అవుతుంది అంతే, ఇంకేం లేదనమాట. అండ్ నేను టేప్తో మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చెప్పాను. అండ్ టేప్స్ లేకుండా ఎల్బో సైజ్ మెజర్మెంట్స్ కూడా చెప్పాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము శారీ మన దగ్గరే ఉంది, క్లయింట్ మన దగ్గర ఉన్న అప్పుడు కూడా ఎలా తీసుకోవచ్చు అనేది ఇక్కడ నేను చెప్తాను. సో ఇది వచ్చేసి శారీ అనమాట, ఇది వచ్చేసి కొంగు. సో కొంగుకి మనకి ఎప్పుడు ఇలా డిజైన్ వస్తుంది. అండ్ కింది వైపు వచ్చేసి మనకి ఫాల్ సైడ్, పై వైపు వచ్చేసి మనకి కొంగు సైడ్ వస్తుంది అనమాట. మీకు ఎప్పుడైనా కొంగు ఇలా లెఫ్ట్ సైడ్ వస్తుంది కదా, దీని పైన వచ్చేసి కొంగు సైడ్ ఉంటుంది. కింది పార్ట్ ఏదైతే ఉందో దీన్ని ఫాల్ పార్ట్ అంటారు అనమాట. సో ఫాల్ పార్ట్ సైడ్ ఫోల్డింగ్ అన్నా ప్రీ ప్లీటింగ్ అన్నా ఏదైనా అన్నప్పుడు మీకు కింది సైడ్ అని గుర్తుండాలి. సో ఇక్కడ దాకా మనకు కొంగు వస్తుంది, ఇక్కడ చుట్టూ ఇక్కడ వచ్చేసి సింగులు, అండ్ ఇది వచ్చేసి స్టార్టింగ్ పాయింట్. ఓకే, స్టార్టింగ్ పాయింట్ ఇలా ఉంటుంది. సో ఫస్ట్ ఏదైతే ఉందో మనం ఫస్ట్ తీసుకునే మెజర్మెంట్
సో ఫస్ట్ మనం కొంగు తీసుకోవాలి. సో కొంగు తీసుకోవడానికి మన శారీ ఏదైతే ఉందో, మీ టేప్ ఉంటే టేప్తో ఇక్కడ సైడ్ నుంచి, పళ్ళు సైడ్ ఉంది కదా, సో ఈ చెంగు సైడ్ నుంచి ఎంతైతే కావాలో అంత ఇక్కడ మీరు తీసుకోవచ్చు. ఓకేనా? లేదు అంటే మీరు ఏదైతే ఉందో ఇది ఫ్యాబ్రిక్, దీని ఇలా దగ్గరికి మలవాలి హ్యాండ్స్తో. ఓకే, ఇలా దగ్గర మడిచి ఇలా. ఓకేనా? సో మీకు ఏ లెంత్లో కావాలో చూసుకోవాలి. ఫస్ట్ ఆల్రెడీ చెప్పాను కదా, మొక్కలు దాకా అయితే ఓకే. సో మొక్కలు కొంచెం కిందికి, మీ క్లయింట్కి కిందికి కావాలంటే కిందికి కూడా తీసుకోవాలి, అలా ఏం లేదు ఇంతే చెప్పిన అని చెప్పేసి. కొన్ని మనమే యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో నాకు ఇక్కడ దాకా కావాలి. సో ఎక్కడైతే నేను పళ్ళు పార్ట్ ఉందో ఆ పళ్ళు సైడ్కి ఈ షోల్డర్, కరెక్ట్ షోల్డర్ నుంచే తీసుకోవాలి మీరు మెజర్మెంట్ తీసుకున్న కొంగుది. సో ఈ షోల్డర్ దగ్గర ఒక పిన్ అనేది పెడుతున్నాను. ఓకే, ఒక పిన్. సో మీ క్లయింట్కి పంపించేటప్పుడు కానీ అలాగే ఐరన్ చేసి పెడదాం అనుకున్నప్పుడు కానీ దీంట్లో పల్స్ యాడ్ చేసి పెట్టుకోండి. ఓకేనా? సెకండ్ వచ్చేసి మీ కొంగు ఎలా అయితే తీసుకున్నారో, ఎక్కడి వరకు అయితే వచ్చిందో, సో మీరు ఇక్కడ పిన్ పెట్టారు కదా, సో ఇక్కడ పిన్ పెట్టారు కదా, ఇక్కడ నుంచి ఇలా సైడ్కి ఓకే ఇలా రౌండింగ్ తీసేసుకొని, నేను రైట్ ఐ వర్క్ అని చెప్పాను కదా, ఇక్కడ వరకు అయితే ఎంతైతే వస్తుందో మీకు అక్కడ వరకు పిన్ అనేది చేసుకోండి. థర్డ్ వచ్చేసి మనకి నడుము చుట్టుకొలత. మన కొంగు వైపు ఫ్యాబ్రిక్ మొత్తం అయిపోయింది క్యాల్కులేషన్. ఇప్పుడు వచ్చేసి ఇది ఏదైతే ఉందో స్టార్టింగ్, ఈ స్టార్టింగ్ వచ్చేసి ఇది ఏదైతే ఉందో మిడిల్లో, ఓకే మనకి ఇలా మిడిల్ నుంచి స్టార్ట్ చేసేసి ఎక్కడ దాకా అయితే మేము కరెక్ట్గా నడుము దగ్గర పెట్టేసుకొని ఇది ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి జాన తీసుకుంటే సరిపోతుంది. సో అక్కడ కూడా ఒక పిన్ అనేది పెడుతున్నాను. సో 5 ఇంచెస్ యాడ్ చేయమని చెప్పాను కదా, సో 5 ఇంచెస్ యాడ్ చేసుకోవచ్చు. సో జాన తీసుకొని ఇక్కడైతే పిన్ చేసుకోవాలి. ఇక్కడ పిన్ చేసుకుంది మనం చుట్టుకొలుతుంది కదా కొంగుది, సెకండ్ మనం పిన్ చేసింది. సో ఈ రెండు మిడిల్స్లో మీకు చింగులు అనేవి వస్తాయి. మిగతాదంతా మీకు కొంగు నడుము చుట్టుకొలత ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. ఫస్ట్ ఎక్కడైతే పిన్ చేశారో అక్కడ నుంచి ప్రీ ప్లీటింగ్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. ఇక్కడ నుంచి ఇప్పుడు వచ్చేసి ప్రీ ప్లీటింగ్ ఎలా చేయాలో చూద్దాం. సో మనం ఐరన్ అనేది హీట్ చేసుకున్నాం. హీట్ చేసుకున్నాక ఇది వచ్చేసి ఫాల్ సైడ్, అది వచ్చేసి కొంగు సైడ్. ఓకేనా? సో ఈ ఫాల్ సైడ్ ఏదైతే ఉందో, ఏమైనా ముడతలు ఉన్నా ఏమున్నా కూడా ఐరన్ చేసేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి మనము పళ్ళు ఏ లెంత్లో కావాలి ఫస్ట్ పళ్ళు చూసుకోవాలి. ఓకే, 3 ఇంచెస్ 4 ఇంచెస్ మీ ఇష్టం అనమాట. నేను ఇక్కడ 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి మనకి ఎక్కడైతే మన ఫాల్ సైడ్ వస్తుందో అక్కడ ఫ్యాబ్రిక్ అనమాట. సో అక్కడ సైడ్ తీసుకొని ఇది ఎంత అవుతుందో అంతే పెట్టుకోవద్దు, దీంట్లో సగం. ఫస్ట్ పళ్ళు ఒక్కటే మనకి ఫుల్ ఉండాలి, సెకండ్ పళ్ళు దీంట్లో సగం ఉండాలి. సో ఇలా పెట్టాలి. ఓకేనా? ఇలా ఆఫ్ పెట్టుకుంటే రావాలన్నమాట. ఇలా ఆఫ్ పెట్టుకొని కొంచెం అటు ఇటు కాకపోతే అడ్జస్ట్ చేయండి. ఈ పళ్ళు నాకు కొంచెం పొడుగ్గా వచ్చింది, బట్ దీని లోపలికే ఉంది కదా ఫస్ట్, దాని లోపలికి. సో ఈ పళ్ళు వచ్చేసి ఇక్కడ సైడ్ ఉండాలి, ఈ పళ్ళు వచ్చేసి అక్కడ సైడ్ ఉండాలన్నమాట. ఓకే, ఇలా ఇక్కడ పిన్ చేసేసుకొని మిగతాదంతా చేయాలి. సో అదొక ప్రాసెస్. లేకపోతే మీకు ఎంత కావాలో తెలియట్లేదు అనుకుందాం. సో దీన్ని ఇలా ఓపెన్ చేసేసి మీకు ఏదైతే ఇక్కడ సైడ్ ఉందో పళ్ళు, సో ఆ పళ్ళు సైడ్ వచ్చేసి మీరు ఎక్కడ దాకా అయితే ఫస్ట్ వేయాలనుకున్నారు 4 ఇంచెస్ కదా, ఆ 4 ఇంచెస్కి ఇక్కడ దాకే పెట్టాలి. పెట్టేసి దీన్ని ఇంకో ఫోల్డ్ చేయాలి. ఒకవేళ పెట్టడం రాకపోయినా ఇదైతే చాలా ఈజీ టిప్స్ అనమాట. సో యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఇంకో ఫోల్డ్, ఇది వచ్చేసి ఇంకో ఫోల్డ్. ఓకేనా? ఇలా ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక్కసారి ఐరన్ చేయాలన్నమాట. ఇలా ఐరన్ చేసేస్తే మనకి ఇలా ముడతలు వస్తాయి. చూడండి, ఇలా ముడతలు వచ్చాయి కదా. ఎక్కడ దాకైతే మీరు ఇంచెస్ అనుకున్నారో అక్కడ నుంచి ఇలా ఇక్కడ సైడ్ నుంచి చూపిస్తాను చూడండి. ఇవన్నీ ఇలా ప్లీట్స్ లాగా వచ్చేసాయి మనకి.
సో మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది చేసుకోవచ్చు. ఇలా అన్నమాట. సో ఇక్కడ ఒక పిన్ అనేది పెట్టేసుకోవాలి. సో అన్ని ఈక్వల్గా పెట్టుకోవాలన్నమాట. ఇలా నార్మల్గానే పెడుతుంది నేను పిన్స్. మీ క్లయింట్ అయితే పల్స్ పెట్టమని చెప్పాను. సో ఇది నేను ఇప్పుడు ఇప్పేస్తా కూడా మన ప్రీ ప్లీటింగ్ అయిపోగానే డ్రాప్ చేయడానికి, అందుకని చెప్పేసి నేను పెట్టేస్తున్నాను. అండ్ మనకి దీంట్లో కూడా వచ్చేసాయి కదా, ఇవి కూడా నేను యూస్ చేస్తాను. సో ఇలా పెట్టుకున్నాక మనకి ఏదైతే క్లిప్స్ ఉన్నాయో, టేబుల్ క్లిప్స్ ఉన్నాయి కదా, ఆ క్లిప్స్ అనేది పెట్టుకోవాలి. సో ఒకేసారి మొత్తం రాదనమాట. సో ఇక్కడ నుంచి ఇలా టేబుల్ క్లిప్స్ అనేవి పెట్టుకొని, సో కొద్దిగా అనమాట, మొత్తం ఒకేసారి రాదు మనకి. వన్ 2 3 4 5 6 7 8 9 వచ్చాయి చూడండి. 9 వస్తే పర్ఫెక్ట్ అనమాట. కొంచెం అటు ఇటు అవుతే మీ పళ్ళు సైజుని బట్టి అవుతుంది అంతే. నార్మల్గా ఎక్కువ ఈ పళ్ళు తీసుకునే వాళ్ళకి కొంచెం తక్కువ కూడా రావచ్చు. సో ఇది కొంచెం మనకి కొంగు పాటలు ఎక్కువ వర్క్ వచ్చింది కదా, ఇది కొంచెం ఉబ్బినట్టు అవుతుంది కాబట్టి నేను ఇక్కడ ఎక్కువ పిన్స్ పెడతాను. ఇవి అడ్జస్ట్ చేయడానికి టైం పడుతుంది, అందుకే కాస్ట్ ఎక్కువ కూడా ఉంటుంది తీసుకునే టైంలో. సో ఇక్కడ ఎక్కువ పిన్ పెడుతున్నాను. ఈ పిన్స్ కూడా కనిపించకుండా పెట్టవచ్చు అనమాట. సో మనం మొత్తం ఈ పైదానికి తీసుకోకుండా, సో ఏదైతే ఉందో సో ఓన్లీ లోపల ప్లేట్ వరకే తీసుకొని అందులో నుంచి ఇలా పెట్టేయచ్చు. ఓకే, పై ప్లేట్ ఏదైతే ఉందో దానికి జాయిన్ కాకుండా పెట్టాను అంతే. సో సేమ్ ఇక్కడ సైడ్ కూడా వీడియో స్కిప్ చేయట్లేదు, ఎందుకంటే ప్రతిదీ మీకు నోట్ చేయాలి కాబట్టి. సో లెంత్ ఒకటే ఉంటుంది వీడియో అంతే మీకు. సో ఈ పళ్ళు పాటు ఇక్కడ అయిపోతే మిగతా శారీ మొత్తం మనకి ఈజీ అయిపోతుంది. దీనికి కూడా ఓకే, మళ్ళీ ఎంత ఎక్కడ కాకుండా అక్కడ వరకు పెట్టుకోవాలి. దీనిలో చిన్న టిప్స్ కూడా వస్తాయి. సో అన్ని అవసరం లేదు మనకి, ఈ టిప్స్ చాలు. సో ఫ్రంట్ ప్లీట్ అనేది కరెక్ట్ సైజులో పెట్టండి, బికాజ్ అది మెయిన్ కదా. చిన్న పిన్స్ కూడా తీసుకున్నాను, అందుకే తొందరగా వెళ్ళాం అనమాట శారీస్ లోపలికి. సో లాస్ట్ మ్యాటింగ్ ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ వరకు పెట్టాం. ఇక్కడ ఉంది పిన్. ఇక్కడ ఆల్రెడీ పిన్ ఉంది కాబట్టి నేను ఇక్కడ పిన్ చేస్తున్నాను పిన్తోనే, ఒకసారి సైడ్గా అడ్జస్ట్ చేసుకొని. ఇది కూడా ఇక్కడ ఎక్కడైతే పెట్టున్నారో మీరు ఒక దాని తర్వాత ఒకటి రావాలి. సపోజ్ ఇది ఒకటి, సో ఒక లైన్ మాత్రమే, ఎక్కువ కూడా అవసరం లేదు. మొత్తం మీద ఎక్కువ ఒకటే దగ్గర కాకుండా కొంచెం ఇస్తే సరిపోతుంది. అది ఎక్కువ అవసరం లేదు, ఒక్క లైన్ అంటే ఒకటే లైన్. ఇంకా మరీ దూరం స్ప్రెడ్ చేశాను అనుకోండి, చూడండి ఇది ఒక దాని తర్వాత ఒకటి ఇలా స్ప్రెడ్ చేశాను. దీన్ని ఇక్కడ పిన్ చేస్తున్నాను. సో చిన్న సైజ్ పిన్స్ తీసుకోండి, అవి తొందరగా వెళ్ళిపోతాయి అనమాట, షార్ప్ ఉంటాయి కాబట్టి. సో ఫస్ట్ వచ్చేసి కొంగుపాటు అనేది క్లియర్ చేద్దాం మనం. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి అయితే మనం తీసుకోవాలి. మంచిగా ప్రెస్ ఇవ్వాలి. ఈ స్టీమ్ ఐరన్ ఏం అవసరం లేదు, నాకు టైలరింగ్ ఉంది కాబట్టి నేను దీంట్లోనే యూజ్ చేస్తున్నాను అంతే. ప్రీ ప్లీటింగ్కి వేరే ఉంటాయి.
తర్వాత కట్టుకునేటప్పుడు పిన్స్ అనేది తీయొచ్చు. మన ఫోల్డింగ్ అయ్యే వరకు పిన్స్ ని సరిపోద్ది. సో ఇక్కడ దాకా ఉన్నాయి కదా, ఇక్కడ దాకా నీట్గా ఎక్కడ కూడా ముడతలు లేకుండా మంచిగా నీట్గా స్ప్రెడ్ చేయండి. ఒక్కోసారి బార్డర్ దగ్గర ఎక్కువ ముడతలు ఉంటాయి. సో ఫస్ట్ మీరు బార్డర్ మొత్తం ఐరన్ చేసేసుకోండి. సో ఇలా పై నుంచి కిందికి వెళ్తున్నారు చూడండి. ఇది అయిపోయింది కదా మనకి కొంగు పార్ట్. ఇప్పుడు వచ్చేసి చింగులు వేద్దాం అనమాట. సో చింగులు వేయడానికి మనం ఎక్కడ దాకా అయితే పెట్టాము, సో ఇది వచ్చేసి ఇక్కడ ఏదైతే ఫస్ట్ పళ్ళు ఉందో ఇది వచ్చేసి మనకి ఇక్కడ సైడ్ వస్తుంది, ఇది వచ్చేసి మన చెస్ట్ దగ్గర వస్తుంది. సో ఈ చెస్ట్ దగ్గర నుంచి మనం ఒక పిన్ ఇక్కడ అరేంజ్ చేసాం సెకండ్ది. సో సెకండ్ది ఇక్కడ వచ్చేసి థర్డ్ పిన్ ఉంటుంది అక్కడి వరకు. ఓకే, ఈ థర్డ్ పిన్ చింగ్ అనేది ఇలా పైకి రావాలి. ఓకే, తాడుది ఏదైతే చింగ్ దగ్గర పిన్ పెట్టామో ఇది పైకి రావాలి. సో ఇక్కడ స్టార్ట్ అయ్యేది వచ్చేసి లోపలికి ఉండాలన్నమాట. సో ఇందులో కూడా మీరు ప్లీట్స్ అనేది అరేంజ్ చేసుకోవచ్చు. నార్మల్గా నేను హ్యాండ్తో చూపిస్తున్నా. సో ఇక్కడ వరకు మీరు ప్లీట్స్ రావాలి కదా. సో ఇలా పెట్టేసి ఫస్ట్ ప్లీట్ ఒక్కటి పెద్దగా పెట్టుకోండి. ఓకే, ఇలా మళ్ళీ ఒకసారి చూస్తున్నా, హ్యాండ్ అనేది ఇలా పెట్టుకోండి. ఓకే, ఈ రెండు ఫింగర్స్ మధ్యలో ఇలా ఉండాలి. ఓకే, ఈ బొట్టిన వేలు ఇక్కడ ఉండేసి ఇలా. ఓకే, మిగతాదంతా చిన్నగా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం ఎన్ని ప్లీట్స్ కావాలంటే అన్ని ప్లీట్స్. సో ఇందులో చెప్పాను కదా ఇలా పెట్టుకోవచ్చు అని చెప్పేసి. సో పెట్టుకోవచ్చు, మీరు పెద్ద కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట. సో నేను కొంచెం పెద్దగానే పెడుతున్నాను. సో మీకు ఎక్కువ ప్లీట్స్ కావాలంటే ఎక్కువ పెట్టాలంటే ఇంకేం లేదు ఇక్కడ. కొంతమంది ఎక్కువ వస్తాయి, కొంతమంది తక్కువ వస్తాయి. ఓకేనా, ఎన్ని వస్తాయని పెట్టేసాయి. సో ఇది వచ్చేసి పైకి వచ్చింది చూడండి. ఓకేనా, సో ఇది వచ్చేసి నేను పైన కొంగు దగ్గర పెట్టాను. ఇది వచ్చేసి మనకి ఫాల్ పార్ట్ అనమాట, కింది సైడ్. ఓకేనా, ఇక్కడ కూడా ఒక పిన్ అనేది అడ్జస్ట్ చేయాలి ఫస్ట్. సో అన్నీ ఈక్వల్గా పెట్టేసుకొని మనం ఏదైతే ఇచ్చామో అవన్నీ కూడా ఒక దాని పక్కన ఒకటి ఒకే దగ్గర ఉండొద్దు. ఇలా ఒక కుప్పలా కనిపిస్తుంది, అది మన నడుము దగ్గర కూడా ఎక్కువ వస్తుంది. సో ఇలా మీకు ఎక్కువ ప్లీట్స్ కావాలనుకోండి తక్కువ చేసేసుకోండి లోపల వేసే ప్లీట్స్. సో సమానంగా పెట్టుకొని ఒక దాని పక్కన ఒకటి పెట్టుకోండి. చూసారు కదా, ఒక దాని పక్కన ఒకటి పెట్టి దీన్ని కూడా లోపల నుంచి పిన్ చేయాలి. ఇంకా పిన్ ఉంది. సో పెద్ద సైజ్ పిన్స్ అనేవి ఇక్కడ యూజ్ అవుతాయి. నేను ఇంకో పిన్ అనేది పెడుతున్నాను. పిన్స్ స్ట్రాంగ్గానే ఉన్నాయి, అందుకే తొందరగా వెళ్ళట్లేదు. మనం బెండ్ చేసినా బెండ్ అవ్వట్లేదు. లోపల అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ఇది పెడితే. సో ఫస్ట్ పెట్టిన పిన్ అనేది తీసేస్తున్నాను అండ్ ఈ పిన్ కూడా తీసేస్తున్నాను. తీసేసి ఈ కొంగు ఏదైతే ఉందో ఇటు వైపు వేస్తున్నాం, ఎందుకంటే పఫీ ప్లీట్స్ కదా. ఫస్ట్ పఫీ ప్లీట్స్ అనేది రెడీ చేద్దాం, ఆ తర్వాత మనము నార్మల్ ప్లీట్స్లోకి వెళ్దాం. సో పఫీ ప్లీట్స్ చేయడానికి నాకు మిషన్ ఇక్కడ వరకు అందాలి కాబట్టి ఇటు సైడ్ పెడుతున్నాను. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా ఒక క్లిప్ పెట్టేసుకుంటాం. సో ఒక దాని పక్కన ఒకటి అడ్జస్ట్ అయ్యేలా చూసుకోండి. స్ప్రెడ్ చేయండి ఫస్ట్. ఇలా స్ప్రెడ్ చేసి ఇప్పుడు ఎలా అయితే మనం ఇంతకు తీసుకున్నామో సేమ్ అలాగే దీన్ని కూడా ఒక దాని తర్వాత ఒకటి. ఇలా ఫస్ట్ అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్నాక నేను నార్మల్గా ఇక్కడ ఒక క్లిప్ పెడుతున్నా, జస్ట్ నార్మల్గా, ఎందుకంటే ఇక్కడ సైడ్ కూడా మనం అరేంజ్ చేయాలి కాబట్టి. సేమ్ కొంగుకి ఎలా అయితే చేసామో అలా. ఈ కొంగు సైడ్ ఉన్నది మనకి లోపలికి ఉంది చూడండి. సో ఒకసారి మనం పైనుంచి అయితే ఐరన్ చేసేసుకుందాం.
సో ఈ ఐరన్ బాక్స్ ఎందుకు వద్దానంటే ఇది ఏదైతే ఉందో మనకి ఈ పైప్ ఇక్కడ వరకు వస్తుంది, మనం ఇంకా లాంగ్ వెళ్ళాలంటే కొంచెం కష్టం. అదైతే మనం బాక్స్లోనే పోసేస్తాం కాబట్టి ఓకే. అండ్ దీనికి ఇలా ఉంటుంది అనమాట, ఏ ఫ్యాబ్రిక్ ఎంత పెట్టాలని. ఆల్రెడీ నేను సపరేట్ వీడియో చేశాను దీని గురించి, ఐరన్ బాక్స్ గురించి ఓన్లీ. ఒకసారి ఇక్కడ మళ్ళీ పిన్ పెట్టేసి ఒక ఐరన్ ఇచ్చేసి సరిపోతుంది. ఎక్కడ దాకా పిన్స్ పెట్టాను అక్కడ వరకు ఇస్తున్నా. కింది సైడ్ వచ్చేసి సపోజ్ ఇది వచ్చేసి 2 జానర్స్ అనుకోండి, అక్కడ వరకు ఇచ్చాను. ఇక్కడ వచ్చేసి మనం పర్ఫెక్ట్ ప్లీట్స్ అనేది చేద్దాం. నాకు ఎక్కడ దాకా శారీ వస్తుందో అక్కడ దాకా పెట్టేస్తుంది అనేది. సో ఇక్కడ పిన్ పెట్టేస్తున్నా. సో నేను ఎంత చెప్పాను, నేను పర్ఫెక్ట్ ప్లీట్స్ గురించి 1.5 ఇంచ్ నుంచి 2 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు మీరు. అంటే ఇది ఒక ప్లేట్ అనుకోండి, దీనికి గ్యాప్ సో ఎంత కావాలి. సో మీకు టేప్ ఉంటే టేప్తో మెజర్ చేసుకొని, లేకపోతే ఇలా ఇంచెస్గా చూసుకోవచ్చు. సో ఇలా నార్మల్గా నేను ఇంచెస్గా చూసేస్తున్నా. ఇలా ముడతలు ఆల్రెడీ చెప్పారు కదా, ఇలా అవుతుంది కాబట్టి ఫస్ట్ మీద ఇది ఐరన్ చేసేసుకోండి ఎప్పుడైనా సరే. ఇలా పెట్టేస్తే అయిపోతుందంటే కాదు, దీనికి పిన్స్ కూడా పెట్టాలి మళ్ళీ. సో 2 ఇంచెస్ నేను ఫస్ట్ నార్మల్గా ఇలా వీడియో తీస్తున్నా, ఎందుకంటే తర్వాతకి మనం అడ్జస్ట్ చేయవచ్చు అని చెప్పేసి. ఇలా తీసాక ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ గ్యాప్ ఉంది కదా, ఈ 2 ఇంచెస్ గ్యాప్కి ఈ ప్లీట్కి ఓకే, ఇది మిడిల్ ఉంటుంది కదా, దీనికి పిన్ చేసుకోవాలి. మీరు వేసుకునేటప్పుడు ఇది తీసేసేయాలన్నమాట. అండ్ సేమ్ ఇక్కడ ప్లీట్స్కి ఇక్కడ దాకా వస్తుంది. సో దీనికి కూడా పిన్ చేసేసుకోవాలి. సపరేట్ ప్రతి పిన్ సపరేట్గా ఉండాలి. సో చిన్న పిన్స్ యూజ్ చేయాలి దీనికి, బట్ ఇక్కడ నా దగ్గర లో కాబట్టి ఇప్పుడు పెట్టేస్తున్నాను నేను. మళ్ళీ 2 ఇంచెస్ ఇవన్నీ ఒకసారి తీసి పెట్టేస్తే వచ్చేస్తుంది. సేమ్ 2 ఇంచెస్కి మళ్ళీ ప్రతిదీ చూసుకోవాలి. మీరు 2 ఇంచెస్ ఇస్తున్నారా 1 ఇంచ్ ఇస్తున్నారా ప్రతిదీ చూడాలి. ఫ్లఫీ ప్లేట్స్ ఏవైతున్నాయో దానికి ఫ్రంట్ సైడ్ అది కూడా చేయాలన్నమాట. నేను మర్చిపోయాను ఫోల్డింగ్ అనుకుని. సో ఫస్ట్ అది చేసాక ఇది చేయాలి. సో నేను ఇక్కడ హెయిర్ని రోల్ చేస్తారు కదా, అది తీసుకున్నా. అది లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. సో దీంతో 2 వచ్చింది, స్ట్రైట్ నైట్ ఇది ఒకటి. ఇది కొంచెం హీట్ అవ్వాలి మనకి. సో ఇలా పెట్టేసుకోవాలి. సో ఇవైతే ఏం మనకి అంత హీట్ లేదు కాబట్టి సో ఇలా అన్నిటికీ పెట్టాలన్నమాట. సో పై సైడ్ నుంచి జస్ట్ ఇలా ఓపెన్ చేసి ఇలా పెడుతున్నా అంతే, ఎందుకంటే మనం స్ట్రైట్గా పెట్టాం కాబట్టి. సో పైన చేస్తున్నాను అంతే. ఇది ఇక్కడ ఐరన్ అనేది పెట్టొద్దు, ఇది ఇలా లెగుస్తూనే ఉండాలి. మనం కట్టాక ఇది ఆటోమేటిక్గా ఉంటుంది, ఎందుకంటే ఇక మనం ప్రెస్ చేయలేం కాబట్టి. సో ఒకసారి మనం ఒకసారి చూడొచ్చు ప్లీట్స్ అనేవి ఎలా ఉన్నాయో. సో మనం ఫ్రంట్ అనేది ఇది అడ్జస్ట్ చేద్దాం ఫస్ట్. సో ఇది ప్లీట్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ మనం ఏదైతే కొంగు ఉందో ఓకే, ఆ కొంగుని ఇలా వేసుకోవాలి. మనం ఫస్ట్ పెట్టిన కొంగు వచ్చేలా. సో నేను ఇక్కడ క్లిప్ పెడుతున్నాను, ఇవి అట్టి వెళ్ళొద్దని చెప్పేసి. మీరు పర్ఫెక్ట్ ప్లీట్స్ పెడితే ఫస్ట్ సో ఇక్కడ నేను ఫస్ట్ ఇది పెట్టేసి అది చేయాలన్నమాట. సో ఇక్కడ నేను ఇవి ఎన్ని ప్లేట్స్ ఉన్నాయో అన్ని అడ్జస్ట్ చేస్తున్నా.
కూడా క్లిప్ పెట్టేసి ఎక్కడైతే మనము ఫస్ట్ కొంగు పెట్టామో అక్కడ. సో ఇది 1 ఇంచ్ అయితే వదిలేసుకుంటున్నా. సో ఎంత చూసుకోవాలంటే ఇది ఎంత అయితే ఉందో ఎల్బో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టి చూసుకోవాలి. సో అక్కడ వరకు మీరు ప్లీట్స్ అనేది అరేంజ్ చేసుకోవాలి. సో అది ఇక్కడ మనకు వచ్చేస్తుంది అనమాట ఇక్కడ వరకు. సో ఎల్బో సైజ్ చూసుకోండి. సో 1 ఇంచ్ చూసుకో. నేను కూడా పిన్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వరకు దీని ఒకసారి ఐరన్ చేద్దాం. లేదా ఫస్ట్ ఏదైతే ఉందో ఇది ఓపెన్ ఉండేలా చూసుకోండి. ఇక్కడ ఏదైతే స్టార్టింగ్ ఉందో ఇక్కడ నుంచి ఒక 1.5 ఇంచ్ వరకు కొంచెం స్ట్రైట్గా పెట్టండి. ఓకేనా? సో ఒక దాని పక్కన ఒకటే బట్ కొంచెం కింద దానికన్నా కొంచెం. సో ఇక్కడ కూడా ఒక పిన్స్ తీసుకోండి. సో పిన్ పెట్టేసుకొని ఏదైతే 1 ఇంచ్ అన్నాను సో అలాగే పెట్టుకొని సో మీకు ఎన్ని ఇంచెస్ గ్యాప్ కావాలో అన్ని ఇంచెస్ గ్యాప్లో చూసేసుకోండి. ఇప్పుడు దీనికి కూడా ఐరన్ చేసేసుకుంటే సరిపోతుంది. సో పైన కూడా ఒక దాని పక్కన ఒకటి వచ్చేలా చూసుకోండి. సో ఇక్కడ వరకు అయితే కరెక్ట్గా ఉండాలి మనకి. సో ఇలా పైనుంచే రావాలి ఐరన్. సో ఇలా పైనుంచే రావాలి. ఇక్కడ వచ్చేసాక ఇది నీట్గా ఇది ఏదైతే ఉందో దాన్ని నీట్గా ఇక్కడ పెడుతున్నాం. ఇది ఏదైతే మిగతా అంత ఉందో ఇదంతా నార్మల్ అనమాట. ఇంకా సో మెయిన్ పార్ట్ వచ్చేసి మనం పైన. సో ఇదంతా నార్మల్ అనమాట ఇంకా మనకి. సో ఇలా నీట్గా పెట్టేసి స్ప్రెడ్ చేయాలి. సో ఇదంతా ఇక్కడ ఇది ఓపెన్ అనమాట. ఇంకా ఎందుకంటే మనకి నడుము దగ్గర వస్తుంది కాబట్టి ఇదంతా ఇది ఓపెన్ చేసుకొని ఐరన్ చేయాలి. ఇక్కడ వరకు కుచ్చులు వచ్చేసాయి చూడండి. సో మనం ఫస్ట్ వేసిన కుచ్చులు అనేవి ఇక్కడికి వచ్చేసాయి. అండ్ మీకు ఇక్కడ నాకు ఏదైతే మనకి ఇక్కడ ఐరన్ బాక్స్ కి ఇలా షూ అనేది వస్తుంది అనమాట. సో నేను డైరెక్ట్ ఐరన్ చేసిన ప్రాబ్లం ఏం లేదు. బట్ మీరు ఐరన్ చేసేటప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ ఏదైతే మ్యాట్ ఉందో ఐరన్ మ్యాట్ ఇది యూజ్ చేసి చేయండి. ఓకే? మీ ఐరన్ ఎలాంటి డ్యామేజ్ కాదనమాట. సో నాకు ఇది ఉంది కాబట్టి నేను డైరెక్ట్ చేసేస్తున్నా. లేదంటే మీరు పెట్టి ఐరన్ చేయాలి ప్రతి ఐరన్ కూడా. సో నాకు మొత్తం హీట్ అనేది సారీకి వెళ్ళదు అనమాట ఒకటేసారి. సో స్లోగా సో ఒకసారి మళ్ళీ ప్లేట్స్ అనేది అడ్జస్ట్ చేసేది. ఆల్రెడీ పెట్టినాయి కాబట్టి ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. సో ఇదైతే అయిపోయింది కదా. దీన్ని రివర్స్ తీసుకోవాలి. ఇది ఏదైతే ఉందో ఇది వచ్చేసి దీన్ని రివర్స్ తీసుకోవాలి. ఓకే? శారీ వచ్చేసి అటు సైడ్ రావాలి, మిగతాదంతా ఇటు సైడ్ ఉండాలి. సో ఇలా పెట్టేసుకొని సో ఇది ఏదైతే గ్యాప్ ఉందో ఈ గ్యాప్ కూడా సేమ్ అన్నిటికీ సేమ్ గ్యాప్ ఎలా ఉందో అలాగే దూరం దూరం పెట్టేసుకోవాలి. నీట్గా స్ప్రెడ్ చేసుకో. కొంచెం ఇక్కడ ప్రెస్ చేస్తున్నా. ఇదైతే ఎలా అయితే అడ్జస్ట్ చేస్తామో అలాగే పెట్టేస్తున్నాం 2 ఇంచెస్ గ్యాప్లో. ఇలా పెట్టేసి ఇది ఏదైతే ఉందో శారీ మనకి అక్కడ సైడ్ సో ఆ శారీ మొత్తం ఇలా లోపలికి పెట్టేసా. ఇలా స్ట్రైట్గా ఫోల్డ్ చేసేసుకొని ఈ శారీ ఎంత అవుతుందో సో దీన్ని ఇలా ఎన్ని మడతలు వస్తే అన్ని మడతలు వేసేసుకో. లోపలికే కదా వచ్చేది తీసేసుకొని ఇక్కడ ఒకసారి ఐరన్ అనేది చేయాలి. కింది సైడ్ కాకుండా ఇక్కడ సైడ్ చేస్తున్నా జస్ట్ నార్మల్గా. లేకపోతే ఫస్ట్ ఇది ఐరన్ చేసి పెట్టేసుకోవాలి. సో ఇలా చేశాక మనం ఏదైతే కొంగు ఉందో సో ఆ కొంగు అనేది ఇలా మీదకి వేసేసుకోండి.
సో ఈ కొంగు పార్ట్ ఏదైతే ఉందో మీకు ఇక్కడ మళ్ళీ ఒకసారి ఐరన్ చేసుకోవచ్చు. సో ఏదైతే మనం ఇక్కడ దాకా వచ్చిందో దీన్ని ఇలా ఇటు మలిపేసుకో. ఓకే, నేను రివర్స్ చేసుకున్న శారీ ప్లేట్స్ అనేది కిందకి వెళ్ళిపోయాయి. ఇది ఏదో పైన ఉందో మనం ఎదుపు సైజ్ ఏదైతే ఉందో అది అక్కడికి వేసాం. అక్కడికి వేసేసి మిగతా ఇదంతా పార్ట్ ఏదైతే ఉందో దీంట్లో ఫోల్డింగ్ అనేది చేస్తున్నాం. ప్లీజ్కి కొంచెం ఇక్కడ వరకు పెడుతున్నాను నేను. ఎల్బో అయితే ఎక్కడ దాకా ఉందో అది అక్కడ సైడ్ వదిలేసారు. ఇది ఎంత అవుతుందో అంతవరకు మీరు పెట్టాలి. ఓకే, ఇలా పెట్టాక ఇక్కడ మీరు ఐరన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఇది ముడుతున్నా ఓకే లోపల సైడ్, బట్ ఇక్కడ స్టార్టింగ్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఉండదు. ఇక్కడ ఒక వెయిట్ ఏదైనా ఒకటి పెట్టేసుకోండి. సో ఇలా పెట్టుకొని ఫస్ట్ మనము ఇది కొంచెం కిందకి జరుపుదాం. ఇక్కడ సైడ్ రావాలన్నమాట ఇది వచ్చేసి. ఓకే, ఇక్కడ మనకి చింగులు వస్తాయి కదా, మనకి ఎక్కడైతే కొంగు సైడ్ ఉందో ఇక్కడ సైడ్ ఎక్కువ పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని మళ్ళీ ఏదైతే ఐరన్ ఉందో దాని లోపలికి అనేది వేసేసేయాలి. ఎక్కడ దాకైతే ఈ చింగు వరకు పెట్టామో అక్కడ దాకైతే వేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇది ఏదైతే ఉందో దీన్ని ఇలా రివర్స్ అనాలి. ఓకే, ఇలా రివర్స్ అనేసి మన శారీ ఏదైతే ఉందో ఈ పళ్ళు పాటు దీన్ని ఇలా తీసుకోవాలి. ఓకే, దీన్ని ఇలా తీసుకొని ఇక్కడ పిన్ కూడా పెట్టచ్చు. ఇలా తీసుకున్నాం కదా, ఇది ఏదైతే ఉందో ఈ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఇలా రావాలి. ఓకే, ఇలా అయితే వస్తుంది అనమాట మనకి. సో ప్లీజ్ చూడండి, పర్లేదు కదా, అంటే మనం ఎక్కువ స్టీమ్ పెట్టేసి చేస్తే అది ఇలా వస్తుంది అనమాట. ఇలా నార్మల్గా చేసామనుకోండి ఇది ఇలాగే ఉంటుంది. సో ఇది వచ్చేసి శారీ అనమాట చూడండి. సో మనం ఎక్కువ హీట్ పెట్టి చేస్తే ఇక్కడ ఇలా బెలూన్ లాగా వస్తుంది అనమాట, పఫ్ లాగా, లేకపోతే ఇది ఇలా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇవి చింగులు, ఇది కొంగు. ఓకే, అన్ని దీంట్లో వచ్చేస్తాయి అనమాట. సో దీన్ని ఇలాగే పెట్టవచ్చు, లేకపోతే మనం ఒకసారి శారీ డ్రాప్ చేసి అయితే చూద్దాం ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ఎలా అయితే ఉందో శారీ అది తీసేసేయాలి. సో నీట్గా తీసేసి సో స్టార్టింగ్ ఏదైతే ఉందో మనకి, సో స్టార్టింగ్ మిడిల్లో కదా, సో ఈ మిడిల్లో ఒక పిన్ అనేది పెట్టేసాను. ఇలా అయితే ఉంటుంది చూడండి మీకు శారీ డ్రాపింగ్ అని చెప్పేసి. మీకు కింద ఇలా కూర్చొచ్చింది అనుకోకండి, ఇక్కడ మనం పిన్స్ అనేది తీసేసేయాలన్నమాట. ఈ పిన్ తీసేస్తే అడ్జస్ట్ అవుతుంది, ఎందుకంటే మనం మళ్ళీ ఫోల్డింగ్ చేస్తాం కదా ఇప్పుడు మనము ప్రీ ప్లేటింగ్, అక్కడ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను ఏం చేయలేదు. సో ఇక్కడ చూడొచ్చు. సో మనం ఫస్ట్ ఇక్కడ ఐరన్ ఇవ్వకపోతే మనకు పఫ్ లాగా ఉంటుంది అండ్ కొంగు కూడా. ఇప్పుడు వచ్చేసి బాక్స్ ఫోల్డింగ్ అనేది చేద్దాం. సో మనం ఎక్కడ దాకా అయితే ఇలా పెట్టామో సో అక్కడ మళ్ళీ ఒక క్లిప్ పెట్టేసుకోండి. సో ఇవి కూడా సేమ్ ఒక దాని తర్వాత ఒకటి, ఒక దాని తర్వాత ఒకటి వచ్చేలా పెట్టేసుకోండి. సో మీకు పఫీ ప్లీట్స్ పెట్టినప్పుడు బ్యాక్ సైడ్ ఉండకపోతే లైక్ మీరు వేసినప్పుడు హ్యాంగర్కి పిన్ అనేది చేసుకోండి. ఓకే, ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ సో ఈ ప్లీట్స్ని అరేంజ్ చేసుకున్నాం కదా, 1 ఇంచ్ గ్యాప్, 8 ఇంచెస్ గ్యాప్ని ఒకసారి చూసుకోవాలి. ఆ గ్యాప్లో అన్నీ అడ్జస్ట్ చేసేసుకోవాలి.
ఇక్కడ కూడా ఒక క్లిప్ అనేది పెట్టేసుకుందాం. సో ఇక్కడ కూడా ఒక పిన్ అనేది పెట్టాలి మనం. ఫస్ట్ మీరు కట్టుకునేటప్పుడు పిన్స్ అన్నీ తీయాలి, అప్పుడే మీకు లుక్ అనేది వస్తుంది. సో మీరు ఫోల్డ్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది మీరు పిన్స్ పెట్టలేదు అనుకోండి. సో స్ట్రాంగ్ పిన్స్ తీసుకోండి, ఇవైతే స్ట్రాంగ్గా ఉన్నాయి అనుకోండి. ఓకే, దీనిపైన ఒకసారి ఐరన్ మ్యాట్ పెట్టుకొని ఐరన్ చేద్దాం. సో నార్మల్ దానికన్నా ఐరన్ మ్యాట్ పెట్టి చేసింది బాగుంది. సో మీరు పై జరిపేసి నేను మళ్ళీ మ్యాట్ పెట్టి చేస్తాను. చాలా బాగుంది మ్యాట్ పెట్టి చేస్తే. సో ఇలా అయితే మనకి ఐరన్ అనేది అయిపోయింది. ఇదేదో ప్లెయిన్ పార్ట్ ఉందో ఇది ఒకసారి ఐరన్ చేసుకుందాం. సో మనం అక్కడ పిన్ పెట్టాం కాబట్టి ఏం కాదు. సో ఏదైతుందో అది నిదానంగా శారీ తీసుకొని మనకి ఏదైతే చింగులు ఉన్నాయో ఈ చెక్కే పార్ట్ వచ్చేసి అక్కడ సైడ్ వెళ్ళిపోవాలి. ఈ చింగులు ఇలా రివర్స్ చేయాలి, శారీ అనేది రివర్స్ చేయాలి, అంతే, ఇంకేం లేదు. చేసేద్దాం. ఇలా ఐరన్ చేసేసి మిడిల్లో ప్లీట్స్ వచ్చేలా చూడండి. ఇక్కడ సైడ్కి మీకు ఎంత గ్యాప్ కావాలో అంత గ్యాప్ చూసుకొని దీని మీద ఫోల్డ్ చేయాలి. సో మీ గ్యాప్ ఎంత కావాలో చూసుకోండి ఫస్ట్. ఓకే, సో ప్లీట్స్కి కొంచెం ఇక్కడికి పెట్టాను నేను. దీన్ని బాక్స్ షేప్ లాగా ఫోల్డ్ చేసేసుకోండి. ఓకే, ఇలా లోపలికి వచ్చేలా చూసుకోండి. సో చింగులు వచ్చేసి మీకు ఇక్కడ ఉన్నాయి మిడిల్లో. సో ఇది అయిపోయింది కదా. ఇది కూడా సేమ్ మనకి ఏదైతే కొంగు పాట ఉందో ఓకే దీన్ని ఇలా పైకి పెట్టేసుకోండి. పైకి పెట్టేసుకొని ఇక్కడ అడ్జస్ట్ అయిపోయింది కదా. ఇది ఏదైతే ఉందో మనకి ఓకే ఇక్కడ వచ్చేసి కొంగు పిన్ ఉంది కదా, ఇది ఎక్కడైతే శారీ ఫోల్డింగ్కి వస్తుందో ఇక్కడ వరకు వస్తుంది కదా, దీన్ని ఇలా ముందుకు జరపండి అక్కడ వరకు అంతే. అలా జరిపేసి మిగతా ఇదంతా ఏదైతే ఉందో ఇదంతా కూడా లోపలికి ఇలా వేసేసేయాలి. సో ఒక ఫోల్డ్ వస్తే ఒక ఫోల్డ్, ఎన్ని ఫోల్డ్స్ వస్తే అన్ని ఫోల్డ్స్ ఓకేనా. ఇలా ఫోల్డింగ్ అనేది వేసేయాలి. సో ఇది వచ్చేసి కొంచెం ఇక్కడ మన కొంగు సైడ్ వచ్చేలా చూసుకోండి. ఈ ఫోల్డింగ్ ఇక్కడ సైడ్ తక్కువ, కుచ్చు సైడ్ ఎక్కడైతే మనం చింగులు కింది వైపు ఉంటాయో ఫాల్ సైడ్ ఇక్కడ సైడ్ వచ్చేలా చూసుకోండి. సో ఇది వచ్చేసి హాఫ్ ఫోల్డ్ ఓకేనా. సో ఇది కూడా ఎంత కావాలో అంతే ఫోల్డ్ చేసుకోండి. సో ఇలా ఫోల్డింగ్ అనేది అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఎంత ఫోల్డింగ్ కావాలో అంత ఫోల్డింగ్ ఇలా అడ్జస్ట్ చేసుకున్నాక దీన్ని ఇలా రివర్స్ మీరు ఫోల్డింగ్ ఏదైతే చేశారో ఓకే ఇలా మలిపేసి ఇది ఏదైతే ఇది వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అటు సైడ్ సో దీని పైకి వచ్చేలా చూసుకొని అంటే ఒక సైడే ఓకే ఇది ఒక సైడ్ పెట్టాలన్నమాట. ఇలా పెట్టేసి ఇది ఏదైతే ఉందో దీన్ని ఇలా ఫోల్డ్ చేసేస్తున్నా. లోపల కన్నా పెట్టవచ్చు, ఇక్కడ సైడ్ ఇలా పెట్టేసుకోవచ్చు ఓకేనా. సో ఇలా అయితే వస్తుంది అనమాట. ఫోల్డింగ్ అయిపోయింది కదా, దీన్ని మనం కవర్లో పెట్టాలి. సో కవర్లో పెట్టేటప్పుడు మీరు ఎక్స్ట్రా 2 పిన్స్ పెట్టండి ఇందులో. అండ్ మీరు ఏదైనా లోగో ఉన్న ఏదైనా మెసేజ్ ఉన్నా అది కూడా మెసేజ్ చేయొచ్చు. సో కవర్ సైజెస్ కూడా ఉంటాయి కూడా. మనం ఇక్కడ ఏదైతే కింది సైడ్ ఉందో మనం కొంగు పెట్టలేదో అక్కడ సైడ్ నుంచి మనం లోపలికి అనేది పెట్టేసుకోవాలి. చూడండి దీంట్లో అయితే వచ్చేసిందంటే ఇది ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ పిన్ చేసేసుకోవాలి.
సో ఇలా అయితే బాక్స్ అయితే ఫోల్డింగ్ అవుతుంది చూడండి. సో నేను కట్టుకున్నాక ఫైనల్ లుక్ అయితే చూడొచ్చు అనమాట. సో మీరు ఇది నేర్చుకుంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని అయితే నేను చెప్పను, బట్ మీకు ఇది ఒక హెల్ప్ లాగా అయితే అవుతుంది ఈ వీడియో అనేది మీరు స్టార్ట్ చేయడానికి. ఇదన్నమాట శారీ డ్రాపింగ్. సో మీకు నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ఇంకా ప్రొఫెషనల్ లెవెల్లో మీరు నేర్చుకోవాలనుకుంటే ఫర్దర్గా మీరు ఎవరినైతే ఫాలో అవుతున్నారో, మీకు ఎవరైతే ఇన్స్పిరేషన్గా ఉన్నారో, సో వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను అనమాట. కొంచెం అమౌంట్ పెట్టేసుకొని, ఓకేనా. దానివల్ల మీకు దీంట్లోనే ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఈ ఫీల్డ్లోనే ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఈ ఫీల్డ్లో బిజినెస్ చేయాలనుకుంటే దీన్ని బేస్ చేసుకొని మీరు ఫర్దర్గా బిజినెస్ అనేది చేయాలి. సో ఫస్ట్ చేయడానికైతే ఇదైతే బెటర్ అనమాట. ఇది మీకు డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఇది అనేది అలవాటు అవుతుంది. ఒకటేసారి రాదనమాట మీకు. సో మనకి డైలీ ప్రాక్టీస్ చేస్తుంటేనే వస్తుంది. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, నాకు టైలరింగ్ మీద ఉన్నంత దీని మీద లేదు. జస్ట్ అడిగారు కాబట్టి నేను ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి నేను చేశాను అనమాట. ఇంకా ప్రొఫెషనల్గా నేర్చుకోవాలంటే ప్రొఫెషనల్స్ దగ్గరనే నేర్చుకోవాలి, ఓకేనా. సో కొంతమంది క్వశ్చన్ చేయొచ్చు, మీరు ఇవన్నీ తెలుసు, మీకు ఇవన్నీ వచ్చు, మరి మీరు ఎందుకు శారీ ప్లీటింగ్ బిజినెస్ స్టార్ట్ చేయకూడదు అని చెప్పేసి. సింపుల్, నేను ఇది బిజినెస్ స్టార్ట్ చేయాలని నేర్చుకోలేదు, జస్ట్ నా పర్పస్ కోసం అనమాట. ఎప్పుడో నేర్చుకున్నాను, బట్ ఇప్పుడు మీకు చాలామంది నాకు టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు మెసేజ్ చేశారనమాట, నేను ఇలా మీ క్లాస్ తీసుకుంటే జాయిన్ అవుతా అది ఇది అని చెప్పేసి. నాకే అనిపించింది అనమాట, సరే మనం ఇన్ని టైలరింగ్ క్లాసెస్ తీసుకున్నాం, ఈ ఒక్క వీడియోకి ఏమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకుంది ఏంటంటే, నేను టైలరింగ్లో అయితే ఎలా అయితే ఉన్నానో అలా నేను శారీ ప్లీటింగ్లో బిజినెస్ చేయలేను అనమాట. ఎందుకంటే ఒక ఫీల్డ్లో ఉండడానికే చాలా ఇబ్బంది, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకో ఫీల్డ్ తీసుకున్నప్పుడు దాన్ని కూడా అంతే పర్ఫెక్ట్గా చేయాలి. సో నేను అంత పర్ఫెక్ట్గా ఆ బిజినెస్ని రన్ చేయలేనని చెప్పేసి నాకు తెలుసు. సో నేను కాన్సన్ట్రేట్ చేస్తే చేయొచ్చు, బట్ ఇది ఉన్నాక దీన్ని చేయడం అనేది కొంచెం టఫే అనమాట. మనం సపరేట్గా మనుషులను పెట్టుకొని చేయొచ్చు, కానీ ఇలా అయితే కొంచెం టఫ్ అనమాట. ఏదో మనము సపోజ్ బయట 500, 5000 ఇలా తీసుకుంటున్నారు కదా, 1000 రూపీస్ అలా కూడా 100 రూపీస్ ఛార్జ్ చేసి కూడా చేయొచ్చు. బట్ నాకు అలా లేదు, జస్ట్ ఐ వాంట్ టు టీచ్. మీకు టీచ్ చేయాలని ఉంది. నాకు చాలామంది మ్యారీడ్ పీపుల్స్ మెసేజ్ చేశారు, మాకు ఏదన్నా ఒకటి నేర్పించండి మ్యామ్, మేమైతే చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి. అందుకోసం నేను ఇది స్టార్ట్ చేయాలనుకున్నాను. సో ఎవరైతే నన్ను అడిగారో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పండి ఫస్ట్, వాళ్ళ వల్లే ఇదంతా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇందులో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను, యూజ్ అవుతాయి అనమాట మీకు. సో మీరు నా దగ్గర నేర్చుకున్నా, ఎవరి దగ్గర నేర్చుకున్నా కూడా ఆ నేర్చుకున్న దానికని చెప్పేసి మీరు కాస్ట్ అనేది చార్జ్ చేయొద్దు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను నా టైలరింగ్ స్టూడెంట్స్కి కూడా చెప్తా, మీరు ఇప్పుడే స్టిచ్ చేస్తున్నట్టయితే తక్కువే తీసుకోండి, ఓకే. ఎందుకంటే మీరు మన వర్క్ బాగాలేదని చెప్పి తక్కువ తీసుకుని అట్లా కాదు. సో మీరు ఇప్పుడే స్టార్ట్ చేశారు, మీరు స్టార్టింగ్ ఎక్కువ తీసేసుకుంటే ఇది అది వర్కౌట్ అవ్వదు అనమాట. ఫస్ట్ మీరు క్లయింట్స్ రావాలి మీ దగ్గరికి వచ్చాక మీరు ఎంత ఛార్జ్ చేసుకున్నా వాళ్ళు ఇవ్వగలుగుతారు మీ వర్క్ నచ్చితే. సో మనం ఫస్ట్ ఎక్కువ ఛార్జ్ చేయడం, సో ఇది సరిగా లేదు, మీరు సరిగా చేయలేరు, చీప్ ప్రైజ్ ఇలాంటివి కాదు. సో మనం ఏం చేస్తున్నామో, మన వర్క్ ఏందో మనకు తెలుస్తుంది కదా. పక్కన వాళ్ళ కాంప్లిమెంట్ ముందు మనమే దానికి ఎంత రేటింగ్ ఇవ్వగలుగుతాం అనేది మన దగ్గర ఉండాలి ఆలోచన. సో ఫస్ట్ మీరు ఇప్పుడు ఈ క్లాస్ మీకు యూజ్ అవుతుంది, మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే, సో ఫస్ట్ మీరు తక్కువ ఛార్జ్ చేయండి. సో బయట 100 తీసుకుంటే మీరు 50 తీసుకోండి, ప్రాబ్లం ఏముంది చెప్పండి. మీకు ఫస్ట్ కస్టమర్స్ వస్తున్నారు కదా, ఫస్ట్ కస్టమర్స్ రావడం మీకు ముఖ్యం, ఓకేనా. ఎప్పుడైనా సరే సో మీరు కస్టమర్స్ని ఫస్ట్ గెయిన్ చేసుకోండి. మీరు ఒక పేజ్ క్రియేట్ చేయండి, అప్పుడే నలుగురికి తెలుస్తుంది. సో మీరు ఒక్కొక్క ట్రాన్స్పోర్ట్ మీకు తెలియదు, మీరు ఒకవేళ దాంట్లోకి వెళ్తే మీకు అన్నీ ఆటోమేటిక్గా ఒక్కొక్కటి నేర్పిస్తుంటుంది. ఫస్ట్ టైం మనం అన్నీ నేర్చుకున్నాక స్టార్ట్ చేయాలంటే మీరు ఎప్పటికీ స్టార్ట్ చేయదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. DTDC, ఇండియన్ పోస్ట్ ఇవన్నీ ఉన్నాయి మనకి. సో అందులోకి వెళ్ళి కనుక్కుంటే వాళ్ళే మనకి డీటెయిల్స్ అనేవి సెండ్ చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు ఇది ఇలా కాదు అలా అని చెప్పేసి. సో ప్రతిదీ మనం నేర్చుకుంటూ వెళ్ళాలి బిజినెస్లో, ఏది మనకి ఫస్టే రాదు కాబట్టి. సో మీరు ప్రైస్ అయితే నేను తక్కువ తీసుకుంటున్నా అందరికన్నా అలా ఎప్పుడు ఫీల్ అవ్వకండి. ఒక 3 months ఇలా ట్రై చేయండి, ఇంకో 3 months కొద్దిగా పెంచండి, ఇంకో 3 months ఇంకా కొద్దిగా, ఓకే. అలా ఒకేసారి హై కాకుండా కొంచెం కొంచెం మన లిమిట్స్ అనేవి పెరుగుకుంటూ వెళ్ళాలన్నమాట. ఒకేసారి హైప్ చూపించొద్దు మనం. సో కొద్దిగా నేర్చుకుంటూ, ఆల్రెడీ మీకు వచ్చుంటే మీరు చార్జ్ చేయండి, నో ప్రాబ్లం. ఆల్రెడీ మీకు కాన్ఫిడెన్స్ ఉంది, నాకు వచ్చు, నేను ఇంతకు ముందు కూడా చేశాను
అంటే అఫ్ కోర్స్ మీరు చేసేయండి, నో ప్రాబ్లం. కానీ ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఇలా చెప్తున్నా, మీరు నా దగ్గర నేర్చుకున్నారు, నా దగ్గర ఒక ప్రొఫెషన్ దగ్గర మీరు నేర్చుకున్నారు, మీరు అంతే చార్జ్ చేయాలి. ఎందుకంటే నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నా, వాళ్ళ వర్క్ వేరు, మీరు వర్క్ వేరు. వాళ్ళు కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళారు, మీరు ఒక రోజులో వాళ్ళ దగ్గర నేర్చుకున్నారు అంతే. ఓకేనా, వన్ డే జస్ట్, ఆ రోజుకి మీరు వాళ్ళంత ఎక్స్పీరియన్స్ కాదు. సో అక్కడ నుంచి చిన్నగా వెళ్ళాలి. ఓకేనా, సో ఫస్ట్ అయి తీసుకోకండి. నేను నా టైలరింగ్ స్టూడెంట్స్ కూడా పదే మెన్షన్ చేస్తూ ఉంటాయి ఈ పాయింట్. సో వాళ్ళు కూడా మంచిగా వింటూ ఉంటారు. ఎవరైనా క్లయింట్స్ వచ్చి వాళ్ళని విజిట్ చేస్తే నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా, సో మనం చిన్న తీసుకోవడం బెటర్ అని నా ఫీలింగ్. అది ఏ ఫీల్డ్ అయినా సరే, ఇందులో అని కాదు. మనం ఏం తక్కువ అయిపోము, మన వర్క్ నచ్చితే వాళ్ళే 10 చీరలు తెచ్చిస్తారు. సో మన క్లయింట్స్ రావడం మెయిన్ ఇంపార్టెంట్. సో మీరు ఇప్పుడే ఒక ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ పేజ్ క్రియేట్ చేసుకోండి. ఎలా పోస్ట్ అవన్నీ నాకు మెసేజ్ చేయకండి. మీకు యూట్యూబ్ ఛానల్లో ట్యుటోరియల్స్ ఉంటాయి, ఒకసారి వెళ్ళి చూడండి. వాళ్ళు చెప్తూ ఉంటారు, గైడ్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల మీ బిజినెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది. సో ఫస్ట్ అయితే చుట్టుపక్కల వాళ్ళకి చెప్పండి, నేను ఈ ప్రైస్కే చేస్తున్నాను, నా దగ్గర చేయించుకోండి అలా అని చెప్పేసి ఎలా పడితే అలా చేయకండి. మీరు తీసుకున్న ప్రైస్కి న్యాయం చేయండి. తక్కువ తీసుకుంటున్నాను, ఇలాగే చేసిస్తావు, ఆమెకేంటి నేను చేసి ఇచ్చేది, వాళ్ళు మీకు పడకపోతే అది అసలు మేటరే కాదు. మీకు వర్క్ పరంగా మీకు కావాలి, వాళ్ళు ఎలా ఉంటాయి ఏంటి మీకు. సో మీకు వర్క్ చేసిస్తే మీరు ఒకరి దగ్గరనే సరిగ్గా చేయలేరు అనుకోండి, మీకు వాళ్ళు పడదో ఇంకేదో అనుకుందాం, ఆ ఒక్క పర్సన్ ఎన్ని పర్సన్స్ దగ్గర ఆ మాట వెళ్తుందో మీకు తెలుసా? తెలియదు కదా. సో మనం వర్క్ చూపించాలి ఇక్కడ, లైక్ ఈగోలు ఇవన్నీ కాదు. సో మీ వర్క్ చూస్తే మీరు ఎవరైతే పడారో వాళ్ళే 10 మందికి చెప్తారు, ఇంత బాగా చేస్తున్నారు, వెళ్ళి చేయించుకోండి అని చెప్పేసి. ఒకరోజు యూస్ కాకపోవచ్చు, ఇంకో రోజు అయితే పక్కా యూజ్ అవుతుంది. సో ఎప్పుడు అలా చేయకండి, ఎక్కువ ప్రైజెస్ అస్సలు తీసుకోకండి. నేను మళ్ళీ చెప్తున్నా, నా దగ్గర నేర్చుకునే టైలరింగ్ స్టూడెంట్స్ అయినా నేను ఇప్పుడు ఒక 1000 రూపీస్ ఒక ఫ్రాక్కి తీసుకున్నానుకో, వాళ్ళు 1000 తీసుకోలేరు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే నేర్చుకుంటున్నారు. ఆల్రెడీ వచ్చున్న వాళ్ళు కూడా ఈ మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి కొత్తవి. సో వాళ్ళకి కొంచెం టైం పడుతుంది, బట్ వాళ్ళు కూడా చార్జ్ చేయగలుగుతారు ఒక 5 months 6 months పోతే. సో అదనమాట కాన్ఫిడెన్స్ రావడానికి. సో మీరు బిజినెస్ చేయడానికి ప్రతి డీటెయిల్స్ కూడా ఎక్స్ట్రా యాడ్ ఆన్ మీరు తెలుసుకోవాలి. నేను ఒక దారి చూపించాను కదా, ఎంతమంది అడిగారో వాళ్ళకి, ఆ దారిని పట్టుకొని వెళ్ళడానికి మీరే ప్రయత్నించాలన్నమాట. ఇంకో విషయం కూడా కవర్ చేయాలి నేను ఇక్కడ. సపోజ్ మనం ప్రతి క్లయింట్తో ఎవరైనా సరే వాళ్ళతో మంచిగా మాట్లాడాలి. మీకు ఎంత కోపం ఉన్నా సరే, వాళ్ళు ఒక క్లయింట్. సో నాకు చాలా మెసేజ్లు వస్తుంటే, చాలా కాల్స్, ప్రతి ఒక్కరికి నేను మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తాను పేషెన్స్తో. సో అది పక్కా నేర్చుకోవాలి మీరు బిజినెస్ చేయాలంటే. ఒక 10 మంది క్లయింట్స్ వచ్చేసి ఇలా అలా అనగానే మనం రేజ్ అయిపోకూడదు, అది కాదు మ్యామ్. సో ప్రతి ఒక్కరిని మ్యామ్ అని పిలవాలి. ఓకే, అది కాదు మ్యామ్, ఇది ఇలా చేయాలి, ఈ ప్రైస్ ఇంత. వాళ్ళు వచ్చేసి ఇప్పుడు నన్ను అడుగుతారు టైలరింగ్, నేను 2500కి ఎన్ని చెప్తున్నా కూడా వాళ్ళు 1000 తగ్గించండి, 500 తీసుకోండి, 1000 తీసుకోండి, లైక్ మా ఇంట్లో పరిస్థితి వాళ్ళే, మాకు ఇంత తీసుకుంటే నేను ఒక్కళ్ళకంటే హెల్ప్ చేస్తాను. నాకు అలా 50-100 మెసేజ్లు వస్తాయి, నాకు హెల్ప్ చేయండి. అందరికీ హెల్ప్ చేసుకుంటూ పోతే కుదరదు కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించాలి. మీరు ఇంత చార్జ్ చేసుకున్నారు, వాళ్ళు తక్కువ చేయమన్నప్పుడు రేజ్ అవ్వకుండా, కాదు మ్యామ్ ఇది మేము ఇంతే తీసుకుంటాం, సో మేము దీనికన్నా తక్కువ అయితే చేయలేము, ఓకేనా అని చెప్పి పంపే. అంతేకాని మీకు ఇష్టం ఉంటే చేసుకోండి, లేకపోతే లేదు. అలాంటి వర్డ్స్ ఒక్కసారి కూడా యూజ్ చేయకండి మీ బిజినెస్లో. ఇది చాలా హెల్ప్ అవుతుంది మీకు బిజినెస్ రన్ చేయడానికి. సో చాలా పేషెన్స్తో చెప్పండి. వాళ్ళు బార్గెనింగ్ చేసినా, లేదండి మేము అంత తక్కువ కాస్ట్కి అయితే ఎప్పుడు చేయలేదు, ఇప్పుడు తీసుకోవాలని అనుకోవట్లేదు. సో పొలైట్గా చెప్పండి అనమాట క్లయింట్స్ దగ్గరికి వచ్చేసరికి, ఓకేనా. సో ఇది పక్కా నేర్చుకోవాలి మీరు. సో వస్తుంటారు ఆఫ్ కోర్స్, బార్గెనింగ్ ఆడుతుంటారు. నేను ఆల్రెడీ ఫిక్స్ ప్రైస్ అని చెప్పినప్పుడు నాకు అన్ని మెసేజ్లు వస్తాయని నాకు తెలియదు, బట్ అలా నేను ఫేస్ చేసా కాబట్టి మీకు చెప్తున్నా. అలాంటి మెసేజెస్ వస్తుంటాయి. సో దాన్ని మీరు యూజ్ చేసుకొని ఇలా కాదు ఇలా అని చెప్పేసి మీ దగ్గర క్లయింట్స్ వచ్చేలా మీరు ప్రతివి, మీ దగ్గరకు ఒకవేళ ఆర్డరే రాలేదనుకోండి, మీరు ఒక శారీ తీసుకోండి. మిమ్మల్ని వచ్చేవారేం చూస్తున్నారా, మీకు ఆర్డర్ వచ్చిందా లేదా అని చెప్పేసి ఒక శారీ తీసుకోండి. మీ మమ్మీది ఎవరిదో మంచిది ఐరన్ చేసి ఇది నా ఫస్ట్ ఆర్డర్ అని చెప్పి పెట్టేసేయండి. ఎవరు చూస్తారండి? మనం గ్రో అవ్వడం ముఖ్యం. మనం అన్యాయం చేయట్లేదు. మనం ఆర్డర్స్ రావడానికి, మన బిజినెస్ని ఇంప్రూవ్ చేయడానికి ఇది ఒక ట్రిక్ అనమాట, ఓకేనా. సో ఒక 3-4 ఆర్డర్స్ తీసుకోండి, ఇట్లా చేస్తున్నామని చెప్పండి. ఒక ఆర్డర్ అన్న రాకపోతుందా, ఒక ఆర్డర్ని బేసే ఒక ఆర్డర్ని, ఓకేనా. సో ఆఫర్స్ పెట్టండి, మీరు క్లాసెస్ తీసుకోండి, వీలైతే తక్కువ కాస్ట్కి 99 రూపీస్కి జూమ్ క్లాసెస్ తీసుకోండి, ఓకేనా. ప్రతి చిన్న రూపాయి కూడా మనకి యూజ్ అవుతుంది అనమాట. ఇది చాలా చాలా
యూజ్ అవుతుందని చెప్పి మీకోసం ఇంత ఓపిక్గా వీడియో తీస్తున్నాను, ఇంత టైం టేకింగ్ తీసుకొని అనమాట. సో ఈ వీడియో యూజ్ అవుతుంది, చాలా మంది హెల్ప్ అవుతుంది అని చెప్పేసి చేశాను. అలాగే ఈ వీడియో కూడా రీచ్ రావాలనుకుంటున్నాను. రాకపోయిన వీడియోస్ చేస్తే మళ్ళీ అలా ఏం లేదు, ఆల్రెడీ తెలుసు నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి. సో యూజ్ అవుతే ఇంకా బెటర్ ఉంటుందని చెప్పేసి నా ఫీలింగ్. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ ఫ్రైడే కలుద్దాం ఇంకో కొత్త టాపిక్తో. బాయ్.